హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో మనకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి 2024కు సంబంధించి జనవరి నుంచి కంటిన్యూయస్గా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ మంత్లీ వైజు ఈరోజు నుంచి మనం చేయబోతున్నాం. సో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, ఇప్పుడు జూన్ నడుస్తుంది, జూన్ వరకు అలాగే మంత్లీ వైజ్గా కరెంట్ అఫైర్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. సో డిఎస్సి ఎగ్జామ్ అతి త్వరలోనే ఉన్నాయి కాబట్టి డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ టార్గెట్ డిఎస్సిగా ఈ క్లాసెస్ అయితే చేయడం జరుగుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు మన కరెంట్ అఫైర్స్ క్లాసెస్ రెగ్యులర్గా ఫాలో అవుతే డెఫినెట్గా స్కోర్ చేయవచ్చు. కరెంట్ అఫైర్స్లో మీకు ఎటువంటి మార్క్స్ అనేవి మైనస్ అని అయితే కరెంట్ అఫైర్స్లో జరగకుండా క్లాసెస్ అయితే ఉంటాయి. డెఫినెట్గా రెగ్యులర్గా అయితే క్లాసెస్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా స్కోర్ అవుతుంది. ఇది వరకు మనం కవర్ చేసిన కరెంట్ అఫైర్స్ నుంచి గ్రూప్ 4లో, గ్రూప్ 1లో, అలాగే కానిస్టేబుల్, ఎస్ఐ ఎగ్జామ్, మిగతా అన్ని ఎగ్జామ్స్లలో కూడా చాలా స్కోర్ అయితే చేయడం జరిగింది. సో వ్యాలిడ్గా అన్ని రకాల విషయాల నుంచి కరెంట్ అఫైర్స్ క్రోడీకరించి తయారు చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఉపయోగించుకోండి. సో ఈరోజు జనవరి అలాగే ప్రీవియస్ ఇయర్ డిసెంబర్కి సంబంధించి కొన్ని ఏమన్నా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటే ఈరోజు క్లాస్లలో దాదాపు టాప్ 60లో భాగంగా కవర్ చేసేద్దాం. ఖచ్చితంగా డిఎస్సికి ఉపయోగపడతాయి, చూడండి. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడంగా ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా క్లాసెస్ ఫాలో అవ్వండి. సో ఇక్కడ మనం ఫస్ట్ చూసుకుందాం. ఆసియాన్ ఇండియా మిల్లెట్స్ ఫెస్టివల్ మనకి ఎక్కడ జరిగింది అంటే ఇక్కడ చూడండి. ఆసియాన్ ఇండియా మిల్లెట్స్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అంటే జకార్తా, ఇండోనేషియా రాజధాని అయిన జకార్తాలో జరిగింది. నవంబర్ 22 నుంచి 26 మధ్యలో జరిగింది. ఆసియాన్ అని అనుకుంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్గా ఆసియాన్ని పిలుస్తారు. ఇందులో 10 దేశాలు ఉంటాయి. 8 ఆగస్టు 1967 నాడు దీన్ని ఫామ్ చేయడం అయితే జరిగింది. సో ఇందులో నేను కరెంట్ అఫైర్సే కాకుండా మనకు డిఎస్సిలో స్టాటిక్ జీకే కూడా ఇస్తాడు. అందుకని నేను ఇక్కడ కరెంట్ అఫైర్స్లో భాగంగా జీకేని కూడా రిలేటెడ్గా కవర్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఏషియాన్ అనగానే ఏషియాన్కి సంబంధించి కంటెంట్ కవర్ చేయడం జరిగింది. సో ఇలా ప్రతి కరెంట్ అఫైర్ బిట్టుకుంటుంది కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. చివరి వరకు కూడా చూడండి, ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకోండి. అలాగే సెకండ్ది, భారత్లో రాయబార కార్యాలయం మూసివేసుకున్న దేశం ఇటీవల ఏది అని అంటే ఆఫ్ఘనిస్తాన్ అనేది మూసివేసుకుంది. 2023 నవంబర్ 23 నుంచి తన రాయబార కార్యాలయాన్ని భారత్లో మూసివేసుకుంది. ఇదొక పాయింట్. సో నేను ప్రీవియస్ ఇయర్లో కూడా ఇంకేమైనా మీకు కాన్ఫిడెన్స్ అనేది లేకుండా ఉండకూడకుండా కంప్లీట్గా ప్రీవియస్ ఇయర్ నవంబర్, డిసెంబర్ కూడా కవర్ చేసుకుంటే ఎటువంటి టెన్షన్ లేకుండా డిఎస్సికి వెళ్ళిపోవచ్చు కాబట్టి అవి కూడా కొన్ని కవర్ చేస్తున్నాను. సో రెగ్యులర్గా ఈ విధంగానే ఉంటాయి, ఫాలో అవ్వాలి. సో నెక్స్ట్ థర్డ్, 2023లో ఆన్లైన్లో అత్యధికులు వెతికిన పదం ఏది అని అంటే అథెంటిక్. సో ఇంపార్టెంట్, అథెంటిక్ అనే పదాన్ని ఎక్కువగా ఆన్లైన్లో వీళ్ళు సెర్చ్ చేశారు. సో దీన్ని మరి ఎవరు ప్రకటించారు అని అంటే మెరియం వెబ్స్టర్ నిఘంటువు ప్రకటించింది. సో అథెంటిక్ తర్వాత అత్యధికంగా వెతికింది ఏంటంటే డీప్ ఫేక్, రిజ్, కబుట్స్, ఇంప్లోడ్, కొరోనేషన్. వీటిని వాళ్ళైతే ఆన్లైన్లో ఎక్కువగా వెతకడం అయితే జరిగింది అన్నట్టు. అథెంటిక్ అయితే మెయిన్ గుర్తుంచుకొని అడగచ్చు. అలాగే కొన్ని దేశాలకు సంబంధించి నూతనంగా నియామకాలు అయితే జరిగాయి ప్రధానులు, అధ్యక్షులకు సంబంధించి. స్పెయిన్ ప్రధానిగా పెడ్రో సాంచేజ్ నియామకమయ్యాడు నవంబర్ 16న. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ డిసెంబర్ 10న నియామకమయ్యాడు. న్యూజిలాండ్ ప్రధానిగా క్రిస్టఫర్ లక్సన్ నవంబర్ 21న నియామకమవడం జరిగింది. సో నెక్స్ట్ ఫిఫ్త్ది, సుడాన్ అంతర్యుద్ధం ఆపడానికి యుఎన్ఓ యొక్క ఏ సంస్థ ప్రయత్నించి తర్వాత నిష్క్రమించింది. సో యూనిటామ్స్ అనే సంస్థ సుడాన్ యొక్క అంతర్యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించి ఆ తర్వాత సుడాన్ యొక్క విధానాల ద్వారా మీరు బయటకు వెళ్ళిపోండి చెప్పడం ద్వారా యుఎన్ఓ యూనిటామ్స్ని అయితే వెనక్కి తీసుకోవడం అయితే జరిగింది. సో స్పెషల్గా ఏర్పడింది కానీ బయటకు వచ్చేసింది. యూనిటామ్స్ అనేది గుర్తుంచుకోండి. అలాగే సిక్స్త్, ఇటీవల ఏ ప్రాంతాన్ని WHO డెత్ జోన్గా ప్రకటించింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దేన్ని డెత్ జోన్గా ప్రకటించింది అంటే గాజాలోని అల్ షిఫా ఆసుపత్రిని డెత్ జోన్గా ప్రకటించింది. ఎందుకంటే అక్కడ చాలా దాడులు అయితే జరిగాయి ఆసుపత్రి మీద మనకు చూసుకుంటే, అందుకనే డెత్ జోన్గా ప్రకటించారు. అలాగే సెవెంత్ది మోస్ట్ ఇంపార్టెంట్, కాప్ సదస్సు గురించి పాయింట్స్ అన్ని ఒకటి దగ్గర రాయడం జరిగింది. కాప్ 28 సదస్సు మనకు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 మధ్యలో 2023లో యూఏఈలోని దుబాయ్లో జరిగింది. దీన్ని కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని పిలవడం జరుగుతుంది. ఈ కాప్ 28 సదస్సుకి మరి అధ్యక్షుడు ఎవరు అంటే సుల్తాన్ అల్ జబేర్. సో ఇది మెయిన్గా. సో ఇక్కడ వీళ్ళు ఏం డిసిజన్ తీసుకున్నారంటే ప్రపంచంలోనే మొట్టమొదటి గ్లోబల్ కూలింగ్ ప్రతిజ్ఞ చేయడం అయితే జరిగింది. ఎన్ని దేశాలు? 66 దేశాలు కలిపి అయితే ఇక్కడ ప్రతిజ్ఞ చేశారు. ఫస్ట్ టైం అన్నట్టు ఇట్లా మొత్తం ప్రపంచాన్ని పర్యావరణ పరంగా కూల్ చేయాలి అంటే కర్బన ఉద్గారాలను తగ్గించాలి, ఉష్ణోగ్రతల్ని తగ్గించాలని వాళ్ళు ప్రతిజ్ఞ చేసుకున్నారు. 2050 నాటికి ఉద్గారాలని 68% వరకు తగ్గించాలని వీళ్ళు డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది అన్నట్టు చూడొచ్చు. సో ఇది కాప్ 28.
మరి నెక్స్ట్ COP29 ఎక్కడ జరగనుందంటే 2024లో అజర్బైజాన్ రాజధాని బాకులో జరగనుంది. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఒకటి గుర్తుంచుకోండి. ఇది అడగచ్చు, 100% అడిగే క్వశ్చన్ ఇది. నెక్స్ట్ COP29 సదస్సు ఎక్కడ జరుగుతుందంటే బాకు ఏంటంటే అజర్బైజాన్ రాజధాని. సో డెఫినెట్గా నేను ఇక్కడ చెప్పే ప్రతి పాయింట్ కూడా కరెంట్ అఫైర్, డిఎస్సి లేదా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే పాయింటే, దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. నేనే వడపోత చేసుకుంటేనే కరెంట్ అఫైర్స్ రాయడం జరిగింది. సో మీరు ఇంకా ఇందులో ఏది ఇంపార్టెంట్ లేదని మిస్ చేయాల్సిన ఆస్కారం అయితే లేదు. డెఫినెట్గా ప్రతిదీ నోట్ చేసుకోండి. అలాగే లీడ్ ఐటీ 2.0 భారత్కి స్వీడన్కి మధ్యలో జరిగింది. లీడ్ ఐటీ 2.0 అనేది సదస్సు. లీడర్షిప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్గా అయితే దీన్ని మనం చూడవచ్చు. నెక్స్ట్ సంప్రదాయ దుస్తులతో ఈ సదస్సుకు హాజరైంది. దీనికి లీడ్ ఐటీకి సంప్రదాయ దుస్తులతో సదస్సుకు హాజరైంది ఎవరు అంటే సంగీతాబెన్ రాఠోడ్, జసుమతిబెన్ జతాబాయ్. వీళ్ళు గుజరాత్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు సంప్రదాయ దుస్తులతో మనకు COP28 సదస్సుకి అయితే వీళ్ళు హాజరయ్యారు. మెయిన్గా అడగవచ్చు, ఇది కూడా నోట్ చేసుకోండి. అలాగే ఇంకొకటి ఇక్కడ మెయిన్గా ఏం జరిగిందంటే ఆ స్టేజ్ మీద COP28 జరిగేటప్పుడు ఆ స్టేజ్ మీద లిసిప్రియా కంగుజం అనే ఒక చిన్న పాప, దాదాపు ఒక 14 ఇయర్స్ ఉంటుంది అనుకుంటా, మణిపూర్ సంబంధించిన పిల్ల. సో 12 ఇయర్స్ ఉంది ఇక్కడ. ఈ 12 ఇయర్స్ వ్యక్తి ఏం చేసిందంటే స్టేజ్ మీదకి వచ్చి నినాదాలు చేసింది. సో ఆ విధంగా ఫేమస్ అయిందన్నమాట. సో ఈ లిసిప్రియా కంగుజం గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చూస్తే వరల్డ్ చిల్డ్రన్ పీస్ ప్రైజ్ని ఈమె గెలుచుకుంది 2019లో. చైల్డ్ మూవ్మెంట్ అనే సంస్థని ఈమె స్టార్ట్ చేసింది. ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఉద్గారాలు విడుదల చేస్తుంటే ప్రతి దేశం కూడా రానున్న తరాలు ఏ విధంగా బతకాలి, మా తరాలు ఏ విధంగా బతకాలని ఈ విధంగా ఆమె నినాదాలు చేసుకుంటా ఈ చైల్డ్ మూవ్మెంట్ అనే సంస్థను కూడా స్టార్ట్ చేసి దానికి వ్యతిరేకంగా అయితే పోరాటం చేస్తుంది. సో ఇది లిసిప్రియా కంగుజం గురించి. సో నెక్స్ట్ 8th చూడండి, ఆర్టికల్ 370 గురించి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఈ 8th బిట్లో నేను కవర్ చేశాను. ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే అని తీర్పు ఎప్పుడు ఇచ్చిండ్రంటే 2023 డిసెంబర్ 11 నాడైతే ఇవ్వడం జరిగింది. సో మీకు క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చనంటే ఈ 370 రద్దు రాజ్యాంగబద్ధమని తీర్పు ఇచ్చిన వాళ్ళలో ధర్మాసనంలో ఉన్నవారెవరు, లేనివారెవరు అని ఆ విధంగా అడగచ్చు. సో వాళ్ళందరి పేర్లు తెలవాలి. ముఖ్యంగా సుప్రీంకోర్టు CJI అయితే ఉంటాడు ఇందులో, ఆయన పేరు DY చంద్రచూడ్. ఆ తర్వాత సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, BR గవాయ్, సూర్యకాంత్, వీళ్ళందరూ ఈ ధర్మాసనం 5గురు ధర్మాసనంలో ఉన్నవాళ్ళు. సో మరి 370 ఆర్టికల్ గురించి చూసుకుంటే పార్లమెంటు ద్వారా 370 రద్దు అనేది 2019 ఆగస్టు 5 నాడు జరిగింది. అలాగే దీని ప్రకారం 2019 అక్టోబర్ 31న జమ్మూ అండ్ లడఖ్ అనేవి మన కేంద్రపాలిత ప్రాంతాలుగా అయితే ఏర్పడ్డాయి. సో ఇది మనకు క్రోనాలజీ చూసుకోవాలి. ఆ తర్వాత ఆర్టికల్ 35A అనేది మీరు చూసుకుంటే 370 ఆర్టికల్ ఏర్పాటు చేసినప్పుడే 35A అనేదాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకనంటే ఆ కాశ్మీర్కి స్వతంత్ర ప్రతిపత్త హోదా ఉండాలి అని ఆర్టికల్ 35Aని 1954 మే 14 నాడు ఏర్పాటు చేశారు. దానికి సంబంధించింది ఇది ఇన్ఫర్మేషన్ చూసుకోండి. సో మనకు హిస్టరీ కూడా కవర్ అవుతుంది ఇందులో. అలాగే ఇంకోటి, ప్రపంచంలోనే ఎత్తైన 1315 మీటర్ల పొడవైన రైల్వే వంతెన 467 మీటర్ల ఆర్చ్తో చీనాబ్ నది మీద నిర్మించారు. సో ఈ పాయింట్ ఎందుకు వచ్చింది ఇందులో అంటే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్లో అనేక రకమైన అభివృద్ధి పనులు జరిగాయి. అందులో ఒకటి ఇదన్నమాట. సో ఇదొకటి గుర్తుంచుకోండి. చీనాబ్ నది మీద నిర్మించారు ఎత్తైన పొడవైన రైల్వే వంతెన, ఇదొక పాయింట్. సో నెక్స్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి మనకు 2023 ఆ టైంలో డిసెంబర్లో. సో దానికి సంబంధించి 5 రాష్ట్రాలకు సంబంధించి చూద్దాం. తెలంగాణలో 2023 డిసెంబర్ 3 నాడైతే వచ్చినాయి. మొత్తం తెలంగాణలో 119 ఎమ్మెల్యే స్థానాలు ఉంటే ఆ ఎలక్షన్స్లో మనకు ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి 64, భారత రాష్ట్ర సమితికి 39, బీజేపీ 8, ఏఐఎంఐఎంకి 7, సిపిఐకి 1. సో ఇందులో తెలంగాణకి సీఎంగా యనమల రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7 నాడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఇది తెలంగాణ గురించి. నెక్స్ట్ మధ్యప్రదేశ్ గురించి కూడా ఇక్కడ చూడండి, 230 స్థానాలు ఉన్నాయి. డిసెంబర్ 3న రిజల్ట్ వచ్చింది. ఇక్కడ బీజేపీ విన్ అవ్వడం జరిగింది. సీఎంగా మోహన్ యాదవ్ నియమితులయ్యారు. అలాగే మిజోరంకి సంబంధించి 40 స్థానాలు ఉంటే ఇందులో మనకు జెడిపిఎం జోరామ్ పీపుల్స్ మూమెంట్ ఎక్కువ స్థానాలు గెలిచిండ్రు. దాని నుంచి సీఎంగా లాల్ దుహేమా డిసెంబర్ 8 నాడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అలాగే రాజస్థాన్కి సంబంధించి బీజేపీ 115 స్థానాలు గెలిచింది 200 స్థానాలకు గాను. దీనికి సీఎంగా భజన్ లాల్ గారు నియమితులయ్యారు డిసెంబర్ 15 నాడు. అలాగే ఛత్తీస్గఢ్కి సంబంధించి 90 స్థానాలకు ఎలక్షన్ జరిగితే బీజేపీ 54 గెలిచింది, కాంగ్రెస్ 35. ఛత్తీస్గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్ అయితే ఎంపికయ్యారు. సో సీఎంస్ అడగవచ్చు, సీఎంస్ ఎవరు, ఈ నియమితులైన ఎలక్షన్ జరిగిన ఈ రాష్ట్రాలకు సంబంధించి కొత్తగా నియమితులైన సీఎంస్ ఎవరని అడగచ్చు. సో ఇవి చూసుకోండి. సో నెక్స్ట్ 10th బిట్,
ఎన్సీఆర్బీ వార్షిక నేర నివేదిక 2022కు సంబంధించి మనకు 2023 డిసెంబర్ 4 నాడు విడుదల చేశారు వార్షిక నేర నివేదిక ఎన్సీఆర్బీ వారు. అయితే ఇందులో దేశంలో సురక్షిత నగరంగా నిలిచింది ఏది అంటే నంబర్ 1 కోల్కతా. దేశంలో సురక్షిత నగరంగా నిలిచింది కోల్కతా, సెకండ్ పూణే, థర్డ్ హైదరాబాద్ అవుతుంది. సో నెక్స్ట్ 11th బిట్ చూద్దాం. డ్రోన్ దీదీ యోజన అనే పథకం కేంద్రం నవంబర్ 30, 2023 నాడు స్టార్ట్ చేసింది. 2024-25 అలాగే 2025-26 సంవత్సరానికి గాను 15,000 మహిళా సంఘాలకి డ్రోన్లు అందించాలని మనకు ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే చూసుకోవాలి. అలాగే జన ఔషధి కేంద్రాలలో 10,000వ కేంద్రం అంటే ఇప్పటివరకు అన్నీ స్టార్ట్ చేశారు. 10,000వ కేంద్రంగా జార్ఖండ్లోని దేవగఢ్ ఎయిమ్స్లో జన ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అలాగే వికసిత్ భారత్ 2047కి గాను యువగలం అనేది ఒకటి పోర్టల్ అయితే ప్రారంభించారు. ఎందుకంటే 2040 నాటికి మన దేశాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దడంలో మీకు సంబంధించిన ఏమైనా ఇంట్రెస్టింగ్ ఐడియాస్ ఉంటే ఈ పోర్టల్ ద్వారా అందజేయండి అని కేంద్రం దీన్ని ఏర్పాటు చేసింది. యువగలం అనేది వాయిస్ ఆఫ్ ది యూత్ అని డిసెంబర్ 11, 2023 నాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ మీరు దీన్ని ఎనేబుల్ చేసుకొని మీ ఐడియాస్ అయితే షేర్ చేసుకోవచ్చు. అలాగే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఉంది కదా, దానిని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్గా అయితే పేరు చేంజ్ చేశారు. దీని యొక్క ట్యాగ్ లైన్ వచ్చేసి ఆరోగ్యం పరమం ధనం. సో ఈ ట్యాగ్ లైన్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి ఇది. సో ఇది అలాగే సహజ వాయువులో బయోగ్యాస్ కలపడాన్ని 2025 ఏప్రిల్ నుంచి తప్పనిసరిగా అయితే చేయడం అయితే జరిగింది. సో ఇది మెయిన్. సో నెక్స్ట్ 12th అహ్మదాబాద్ ముంబై మధ్య బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ దేశంలో తొలి హైస్పీడ్ రైల్ కారిడార్గా పిలువబడడం జరుగుతుంది. సో ఇది మెయిన్. తొలి బుల్లెట్ రైల్ స్టేషన్ అహ్మదాబాద్లో నిర్మిస్తున్నారు. ఇది మెయిన్. తొలి బుల్లెట్ రైల్ స్టేషన్ భారత్లో ఎక్కడ నిర్మిస్తున్నారంటే అహ్మదాబాద్లో. బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ ఏదంటే అహ్మదాబాద్ ముంబై మధ్యలో. సో ఇది గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ 13 BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 59వ వ్యవస్థాపక దినోత్సవం మనకు డిసెంబర్ 1, 2023 నాడు జరిగింది జార్ఖండ్లోని హజారీబాగ్లో. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ 14 ఇండియా ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ బినాలే IAADB 2023కు సంబంధించి డిసెంబర్ 8న ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగింది. మోదీ స్టార్ట్ చేశారు. సో ఇది IAADB ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలోని ఎర్రకోటలో, అది గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ 15th సమ్మక్క సారక్క గిరిజన వసతిని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే ములుగులో. ఇది గుర్తుంచుకోవాలి. దీని యొక్క బిల్లుకు డిసెంబర్ 13న రాజ్యసభ ఆమోదం పొందింది. డిసెంబర్ 7న లోక్సభ ఆమోదం పొందింది. ఇది థర్డ్ అన్నట్టు మొత్తం. ఇప్పుడు గిరిజన యూనివర్సిటీలో థర్డ్ది ములుగులో ఏర్పాటు చేస్తున్నారు. సో అలాగే 16th సుప్రీంకోర్టులో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ మనకు నవంబర్ 26 నాడు జరిగింది. రాజ్యాంగ దినోత్సవం రోజున ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. దీని యొక్క శిల్పి వచ్చేసి అంబేద్కర్ విగ్రహం సంబంధించి నరేష్ కుమావత్. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ 17 సో ఇప్పుడు నేను డిస్కస్ చేస్తున్న ఈ PDF జనవరికి సంబంధించి టోటల్ కరెంట్ అఫైర్స్ అనేవి కవర్ చేయడం జరిగింది. మీకు జనవరికి సంబంధించి కరెంట్ అఫైర్స్ అన్నీ కవర్ కావాలంటే ఈ యొక్క PDF చదువుకుంటే సరిపోతుంది. సో ఖచ్చితంగా ఈ PDF మాకు కావాలి అనుకునేవారు జస్ట్ మన ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత జాయిన్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది. మీరు వన్స్ జాయిన్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది మీకు ఫ్రీ PDF నోట్స్ జాయిన్ అవ్వని. జస్ట్ 59 రూపీస్ తోటి మంత్లీ మీరు జాయిన్ అయిపోతే ఈ PDF అయితే మీకు అందజేయడం జరుగుతుంది. దీనితో పాటు డిఎస్సికి సంబంధించి సోషల్ కంటెంట్ మీద టాప్ 200 బిట్స్ మొత్తం 3rd క్లాస్ నుంచి ఇంటర్ లెవెల్ వరకు కవర్ చేయబడ్డ బిట్స్ ఇవి. మొన్న జరిగిన TSTET ఎగ్జామ్లో దాదాపు ప్రతి ఎగ్జామ్లో 3 నుంచి 4 మార్కులు అయితే ఈ PDF నుంచి కవర్ అయ్యాయి. ఈ PDF కూడా మీకు జాయిన్ అయితే అందజేయడం అయితే జరుగుతుంది. వెంటనే జాయిన్ అనే ఆప్షన్ ద్వారా మన ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఈ బిల్లుని 2023లో డిసెంబర్ 12 నాడు రాజ్యసభ ఆమోదం చెందించారు. ఎందుకనంటే ఇప్పటి నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్కి సంబంధించి CEC, EC నియామకాలన్నింటినీ మనకు సపరేట్ ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ద్వారానే నియామకాలు అయితే జరుగుతాయి. ఇంతకుముందు వీళ్ళు రాష్ట్రపతినో PM సంబంధించి వాళ్ళు ప్రమోట్ చేసేవారు. సో ఇప్పటి నుంచి ఆ విధంగా ఉండదు. ఆ బిల్లుకైతే వీళ్ళు ఆమోదం అయితే చేశారు. సో నెక్స్ట్ 18 ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మంచు ఫలకం A23Aగా నామకరణం చేశారు. దాదాపు దుబాయ్ అంత విస్తీర్ణం కలిగి ఉంటుందట ఆ మంచు ఫలకం. 1986 తర్వాత మొట్టమొదటిసారి దానిలో కదలిక వచ్చింది. సో అంతకుముందు ఏమైందంటే అది 1986 కంటే ముందు కదలికగానే ఉండే, కానీ దాని యొక్క అడుగు భాగం సముద్రం లోపల తట్టుకుపోవడం వల్ల ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ కదలడం వల్ల ఇప్పుడైతే ఇది మనకు
పేరులోకి వచ్చింది. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. అలాగే మ్యూజిక్ ఫ్రాగ్ అనే కొత్త జాతి కప్పలు సంబంధించి అరుణాచల్లోని బ్రహ్మపుత్ర నది తీరంలో కనుగొన్నారట. మ్యూజిక్ ఫ్రాగ్ అంటారు వాటిని, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రాగ్స్, ఇది ఒకసారి గుర్తుంచుకోండి. అలాగే చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా 2023 నిలిచిపోయింది. అలానే వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ నవంబర్ 30న మనకు ప్రకటించడం జరిగింది. సో అది. నెక్స్ట్ 19, ప్రపంచంలో 100% హరిత ఇంధనం ఉపయోగించి మోస్ట్ ఇంపార్టెంట్ టేక్ ఆఫ్ అయిన మొట్టమొదటి అట్లాంటిక్ ఫ్లైట్ ఏదనంటే ఫ్లైట్ 100 లండన్లోని హిత్రో విమానాశ్రయం నుంచి బయలుదేరి న్యూయార్క్లోని జాన్ ఎఫ్ కెనడీ విమానాశ్రయం వరకు ఇది ప్రయాణం అయితే చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. సో నెక్స్ట్ 20, తెలంగాణకు సంబంధించి కొన్ని స్కీమ్స్ ఇంట్రడ్యూస్ అయ్యాయి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత. అదొకటి మహాలక్ష్మి పథకం, ఫ్రీ బస్ ప్రతి ఒక్క మహిళలకు అందరికీ, ఎక్స్ప్రెస్ కానీ పల్లె వెలుగు కానీ డిసెంబర్ 9 నుంచి ప్రారంభమైంది. అలాగే చేయూత పథకం ఆరోగ్యశ్రీని 10 లక్షలకైతే పెంచడం జరిగింది. ఆ పరిమితి డిసెంబర్ 9 నాడైతే ఇది ప్రారంభమైంది తెలంగాణకు సంబంధించి. అలాగే 21, నీతి ఆయోగ్ డిసెంబర్ 7న ప్రకటించిన అస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ డెల్టా ర్యాంక్లో మన ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి తిర్యాని ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని కౌసాంబి అనే ప్రాంతం సెకండ్ ప్లేస్లో ఉండడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ డెల్టా ర్యాంక్ దానికి సంబంధించి. అలాగే 22, బ్యాటిల్ ఆఫ్ మైండ్స్ అనే క్విజ్ పోటీలు కార్గిల్ యుద్ధమై ఈ 25 ఇయర్స్ అయినందుకు ఇండియన్ ఆర్మీ నిర్వహించింది బ్యాటిల్ ఆఫ్ మైండ్స్ అనే క్విజ్ పోటీల్ని. సో హైదరాబాద్ రీజన్లో మనకు గెలిచింది ఎవరంటే తేజ యూనివర్సిటీ, వాళ్ళు గెలవడం అయితే జరిగింది. సో నెక్స్ట్ 23, యునెస్కో జాబితాలో గర్భా నృత్యం చేరింది. గర్భా నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే గుజరాత్. సో ఇదొకటి గుర్తుంచుకోండి. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ ICH జాబితాలో దీన్ని అయితే చేర్చారు యునెస్కోకి సంబంధించి. గుజరాత్ సీఎం ఎవరంటే భూపేంద్ర పటేల్, ఇది ప్రకటించారు ఆయన. అలాగే 24, దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ని మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఎందుకు ఇంతకుముందు లేదా అంటే ఉంది. ఏంది అది? నౌరాదేహి, రాణి దుర్గావతి అని 2 విడివిడిగా ఉన్నాయి. ఆ రెండింటిని కలిపేసి దాదాపు 2300 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. సో దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఇప్పుడు ఏర్పాటు కానుంది మధ్యప్రదేశ్లో. అలాగే 25, జపాన్ కంపెనీ TDK కార్ప్ హర్యానాలోని మనేసర్లో యాపిల్ ఐఫోన్కి సంబంధించిన లిథియం అయాన్ బ్యాటరీ ప్లాంట్ని ఏర్పాటు చేసింది. సో ఇది ఇంపార్టెంట్ కాదని మీరు అనుకుంటారు, కానీ ఈ విధంగానే ఒకసారి ఒక తెలంగాణలో ఏర్పాటైన ఒక పరిశ్రమ గురించి మనకు గ్రూప్ 4లోనో మరి కానిస్టేబుల్ ఎగ్జామ్లోనో అయితే అడగడం జరిగింది. ఇందులో ఉన్న ప్రతి పాయింట్, ప్రతి బిట్ కూడా ఇంపార్టెంటే, డెఫినెట్గా నోట్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ PDF అయితే పొందితే మీకు జనవరికి సంబంధించి టోటల్ కవర్ అయిపోయినట్టే, ఇది 100% నేను గ్యారంటీ. సో ఇది చూసుకోండి. నెక్స్ట్ 26, నేషనల్ కంపలైజేషన్ ఆన్ డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా 2023 కేంద్ర జలశక్తి శాఖ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా భూగర్భ జలాలు 2.62% అయితే పెరిగినాయి. సో ఇందులో తెలంగాణ టాప్లో ఉంది 8.79%తో. తర్వాత రాష్ట్రాలని మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది. నెక్స్ట్ 27, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఉంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఢిల్లీ యూనివర్సిటీ టాప్ ఉంది. సో వీళ్ళు పర్యావరణ విద్య, వాతావరణ మార్పుల అంశాల మీద ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసి వరల్డ్ అంటే మన దేశంలో నంబర్ 1లో ఉన్నారు QS వరల్డ్ నివేదిక ప్రకారం. నెక్స్ట్ బాంబే IIT, తర్వాత మద్రాస్ IIT తర్వాత పరిస్థితులలో ఉన్నారు. సో ప్రపంచంలోనే మొదటిది ఏది అంటే యూనివర్సిటీ ఆఫ్ టొరంటోని అయితే మీరు చూడవచ్చు. సో నెక్స్ట్ 28, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలుగా మనకు ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది నివేదికిస్తే అందులో టాప్ 1లో సింగపూర్, నెక్స్ట్ జ్యూరిచ్, ఆ తర్వాత న్యూయార్క్ అయితే నిలిచింది. ఇది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్, మీరు గుర్తుంచుకోవాలి దాని యొక్క నివేదిక. అలాగే 29, ఆదిత్య L1 ప్రయోగం గురించి ఒకసారి చూద్దాం మనం. ఇది 2023 సెప్టెంబర్ 22 నాడైతే ప్రయోగం చేశారు. ఇది అస్పెక్స్ అనే పేలోడ్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ అనేది పేలోడ్ ద్వారా సౌరగాలి రేణువుల్ని సేకరించడం అయితే జరుగుతుంది. ఆదిత్య L1 లాంగ్ రేంజ్ పాయింట్ని కూడా ఇది రీచ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇది ఆదిత్య L1 గురించి. అలాగే 30, దేశంలోనే రూపొందించిన అతిపెద్ద సర్వే నౌక ఏది అంటే INS సందాయక్, వెరీ ఇంపార్టెంట్ ఇది. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ కోల్కతా వాళ్ళు దీన్ని నిర్మించారు. నౌకాదళ దినోత్సవం అయిన డిసెంబర్ 4న, ఇంపార్టెంట్ ఇది, నేవీకి అప్పగించారు వీళ్ళు. సో అలాగే INS థర్మోగ్లీ అనేది వైజాగ్లో ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ పేరు ఇది. దీనిని 2006లో మాల్దీవ్ జాతీయ రక్షణ దళంకి కానుకిచ్చారు. తిరిగి ఇది మళ్ళీ రిటర్న్గా మనకు మేలో రావడం జరిగింది. డిసెంబర్ 14 నాడు మన దగ్గర పునఃప్రారంభించారు. అలాగే 31,
అంతరిక్ష ప్రదర్శనశాల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ ఫిజిక్స్ని కోల్కతాలో ఏర్పాటు చేస్తున్నారు. రాకేష్ శర్మ దీన్ని డిసెంబర్ 3 నాడైతే ప్రారంభించడం అయితే జరిగింది. అలాగే నేరేడు చెట్టుకు సంబంధించిన జన్యు క్రమాన్ని భోపాల్లో ఆవిష్కరించారు. ఎవరు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళైతే ప్రారంభించారు. సో అలాగే 32 తొలి సైనిక గూఢాచారి ఉపగ్రహంని ఏర్పాటు చేసింది ఎవరంటే దక్షిణ కొరియా. మొట్టమొదటిసారి ఒక దేశం ఏర్పాటు చేసింది దక్షిణ కొరియా దేశం. డిసెంబర్ 1న కాలిఫోర్నియాలోని స్పేస్ ఎక్స్ సంస్థ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా దీన్ని అయితే ప్రయోగించడం అయితే జరిగింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అలాగే 33 అంతరిక్షంలో జరిగిన అతి శక్తివంతమైన గామా కిరణ పేలుడిని ఇస్రో యొక్క ఆస్ట్రో షాట్ టెలిస్కోప్ గుర్తించింది. ఈ ఆస్ట్రో షాట్ గురించి నెక్స్ట్ ఇంకో పాయింట్లో వస్తుంది. 2015 సెప్టెంబర్లో ప్రయోగించారు ఈ ఆస్ట్రో షాట్ టెలిస్కోప్. తొలి మల్టీ వేవ్ లెంగ్త్ టెలిస్కోప్ అన్నమాట భారతదేశంలో. అలాగే 34 ప్రపంచంలోనే అధిక ట్రాఫిక్ కలిగిన ఇంటర్నెట్ సరఫరా జపాన్ సైంటిస్ట్ అయిన వాళ్ళు చేయడం అయితే జరిగింది. అధిక ట్రాఫిక్ కలిగిన ఇంటర్నెట్ని ఆప్టికల్ ఫైబర్ ద్వారా సెకన్కి 22.9 పెటాబిట్ల డేటాని అయితే వీళ్ళు ప్రయోగించడం అయితే జరిగిందట. మనం జస్ట్ సెకండ్కి 1 MB అనే బాగా ఇదైపోతాం మన నెట్ యొక్క స్పీడు. ఇది సెకండ్కి 22.9, ఇది ఎంబీలు కూడా కాదు, మెగా ఇది కూడా కాదు, పెటా అన్నట్టు చూసుకోండి ఒకసారి. ఇంత ట్రాఫిక్ కలిగిన ఇంటర్నెట్ని జపాన్ సైంటిస్టులు అయితే ప్రయోగం చేశారు. సో 35 తెలంగాణ శాసనసభకి 3వ స్పీకర్గా నియామకమైంది గడ్డం ప్రసాద్ కుమార్ గారు. డిసెంబర్ 14 నాడు మన తెలంగాణకి స్పీకర్గా ఎన్నికయ్యారు. ఈయన వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలవడం అయితే జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి. అలాగే ఎస్పీజీ పిఎంకి స్పెషల్ సెక్యూరిటీ, ఇది ఎస్పీజీ అంటే దీని యొక్క డైరెక్టర్గా అలోక్ వర్మ నియమితులయ్యారు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అలాగే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ నూతన చైర్మన్గా సమీర్ షా నియామకమయ్యారు. ఇక్కడ అన్ని నియామకాలే ఉంటాయి 35 బిట్లో ఒకసారి చూసుకోండి. గవర్నర్ ఎయిడ్ ది క్యాంప్గా తొలిసారి ఒక మహిళ నియామకమైంది. ఆమె పేరు మనీషా పాడి. మిజోరం గవర్నర్ అయిన కంబంపాటి హరిబాబుకి ఈమె స్పెషల్ ఎయిడ్ ది క్యాంప్గా నియమితులయ్యారు. అలాగే మిస్ యూనివర్స్ 2023కి సంబంధించి నికరగువా అనే దేశానికి సంబంధించి షెనిష్ పలాసియోస్ ఎంపికైంది మిస్ యూనివర్స్ 2023గా. అలాగే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్గా అనిల్ జైన్ ఎంపికయ్యారు. అలాగే లోక్సభ సెక్రటరీ జనరల్గా ఉత్పల్ కుమార్ సింగ్ గారు వాళ్ళ యొక్క పదవి కాలం అయితే పెంచడం జరిగింది. అలాగే ఫోర్బ్స్ ప్రకటించిన అత్యంత శక్తివంతమైన మహిళా జాబితాలో మన ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్, ప్రీవియస్ ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు 32వ స్థానంలో నిలిచారు. టాప్లో చూసుకుంటే యూరోపియన్ కమిషన్ చీఫ్ అయిన ఉర్సులా వాన్ డెర్ లెయన్ టాప్లో ఉన్నారన్నమాట ఈ ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళా జాబితాలో. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది ఇక్కడ ఒకటే పాయింట్, జస్ట్ 35 ఒకటే బిట్, కానీ ఇందులో ఎన్ని కరెంట్ అఫైర్స్ కవర్ అయ్యాయి ఒకసారి మీరు చూసుకోండి. సో ఈ విధంగా నేను 60 కవర్ చేశాను, కానీ ఇందులో మీకు 100 అబోవ్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి ఈ క్లాస్లో. సో డెఫినెట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్ ఇది. డిఎస్సి వాళ్ళైతే మోస్ట్ ఇంపార్టెంట్, మీకు కరెంట్ అఫైర్స్ మీ జాబ్ని డిసైడ్ చేసేది. ఖచ్చితంగా పీడిఎఫ్ అయితే పొందండి, రెగ్యులర్గా మన క్లాసెస్ అయితే ఫాలో అవ్వండి. సియాచిన్లో తొలి మహిళా వైద్యాధికారిగా నియమితులైంది ఫాతిమా వసీం. అలాగే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కొత్త సీఈఓగా రఘురామ్ అయ్యర్ ఎంపికయ్యారు. సో ఈ ఐఓఏకి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో 1927లో స్థాపించారు దీన్ని. ఇప్పుడు దీనికి ప్రెసిడెంట్గా పీటీ ఉషా ఉన్నారు. అలాగే 36 బుక్కర్ ప్రైజ్ 2023 విజేత ఎవరు అని అంటే ఇంపార్టెంట్, ఇది ఐర్లాండ్కి చెందిన పాల్ లించ్. ఏం రాసేసాడు మరి అంటే ప్రాఫిట్ సాంగ్ అనేది ఒకటి రచించడం జరిగింది. దీనికి బుక్కర్ ప్రైజ్కి అవార్డు రావడం జరిగింది. సో అలాగే దివాళీ పవర్ ఆఫ్ వన్ అనే అవార్డుని ఐరాస మాజీ సెక్రటరీ జనరల్ అయిన బాన్ కీ మూన్ గారికి అయితే అందించారు. అమెరికా ఇస్తుంది దీన్ని, దివాళీ పవర్ ఆఫ్ వన్ అవార్డుని. దౌత్య రంగంలో ఆస్కార్గా పిలుస్తారన్నమాట దీన్ని. సో అలాగే ఇందిరాగాంధీ శాంతి బహుమతి 2023కు సంబంధించి అవార్డు పొందింది డేనియల్ బారెన్ బోయం అనే వ్యక్తి. అలాగే అలీ అబు అవాద్, వీళ్ళు ఇందిరాగాంధీ శాంతి బహుమతి 2023ని పొందారు. సో ఇది క్వశ్చన్ అడగవచ్చు ఇటువంటి. అలాగే ఫ్రాన్స్ అత్యున్నత గౌరవ పురస్కారమైన లీజియన్ డి హానర్ని పొందింది ఎవరంటే విఆర్ లలితాంబిక, ఇస్రోకి చెందిన మహిళ. అలాగే 37 టెన్నిస్లో ఆల్ ఆఫ్ ఫేమ్ని ఈ మధ్య పొందింది లియాండర్ పేస్, విజయ్ అమృతరాజ్. 27 దేశాల నుంచి 264 మంది ఇప్పటికి ఇందులో ఉన్నారు. అలాగే టెన్నిస్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని ఇగా స్వియాటెక్ పొందింది, పోలాండ్ దేశానికి చెందిన మహిళా క్రీడాకారిణి. అలాగే గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన థర్డ్ మహిళ ఎవరు అంటే ఇండియాకి సంబంధించి చెస్లో వైశాలి రమేష్ బాబు. అలాగే ఆసియా పారా ఆర్చరీ ఛాంపియన్షిప్ 2023కు సంబంధించి భారత్ విజయం సాధించింది ఆసియా ఈ ఛాంపియన్షిప్లో, బ్యాంకాక్లో అయితే జరిగింది ఇది. అలాగే అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2023ని ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనల్ మెస్సీ పొందాడు, అర్జెంటీనాకి చెందిన వ్యక్తి. సో 37 మొత్తం స్పోర్ట్స్ కవర్ చేయడం జరిగింది, చూసుకోండి. అలాగే 38 అపెక్
ఏసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ 2023 శిఖరాగ్ర సదస్సు మనకు 2023 నవంబర్ 15-17 మధ్యలో శాన్ ఫ్రాన్సిస్కో, అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగింది. దీని యొక్క థీమ్ క్రియేటింగ్ ఏ రెసిలియంట్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్ ఫర్ ఆల్. థీమ్స్ చాలా ఇంపార్టెంట్, థీమ్స్ అడగవచ్చు. అలాగే అపెక్ని మనం స్టాటిక్ జీకేలో చూస్తే 1989 నవంబర్ 7న ఏర్పాటు చేశారు. సింగపూర్లో దీని యొక్క హెడ్ క్వార్టర్ అయితే ఉంది. నెక్స్ట్ 39, ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో యమునోత్రి గంగోత్రి మధ్య 28 కిలోమీటర్ల దూరాన్ని 4.5 కిలోమీటర్లు తగ్గించడానికి సిల్గ్యారా దందల్గావ్ మధ్య సొరంగం నిర్మాణం అయితే చేపట్టారు. సో అన్ఫార్చునేట్లీ ఈ సొరంగం అనేది పాక్షికంగా 2012 నాడు కూలితే 41 మంది కూలీలో అందులో చిక్కుకుపోతే మనకు రెస్క్యూ చేపట్టి సేఫ్గా బయటకు అయితే తీయడం జరిగింది. సో ఇక్కడ ఇది అయితే నిర్మాణం అయితే ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అలాగే 40, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అంటార్కిటికాలో దిగిన అతిపెద్ద ప్యాసింజర్ విమానం ఏది అంటే బోయింగ్ 787 బ్లూ ఐస్ రన్వే మీద అయితే ల్యాండ్ అయింది. ఇది ఇంపార్టెంట్. అలాగే 41, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రకారం ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 80. టాప్ ఏది ఇందులో అంటే సింగపూర్ ఉంది, అలా జపాన్ ఉంటుంది. దీన్ని ఎవరు ఇస్తారంటే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఇస్తారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ మనకు కెనడాలోని మాంట్రియల్లో ఉంది, ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ 42, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024 తమిళనాడులో జరిగాయి. ఇందులో మహారాష్ట్ర టాప్లో నిలిచింది. సో ఇక్కడ మెడల్ టాలీ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ తమిళనాడు. నెక్స్ట్ 43, భారత్ యొక్క మొట్టమొదటి డార్క్ స్కై పార్క్ ఎక్కడ ఉంది అంటే టైగర్ రిజర్వ్. ఇది ఎక్కడ డార్క్ స్కై పార్క్ అనే టైగర్ రిజర్వ్ని ఏర్పాటు చేశారంటే మహారాష్ట్రలోని పెంచ్ టైగర్ రిజర్వ్. ఈ డార్క్ స్కై పార్క్ ఏంటంటే మనకు లైట్ పొల్యూషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. అటువంటి లైట్ పొల్యూషన్ అనేది ఉండకుండా డార్క్ స్కై ఆ విధంగా ఉండాలని టైగర్ రిజర్వ్కి ఏదైతే తీసుకున్నారో అదొకటి చూసుకోండి. 44, స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 ప్రకారం క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా ఇండోర్, మధ్యప్రదేశ్లోని ఇండోర్, ఎప్పుడు ఇండోరే ఉంటుంది. ఆ తర్వాత గుజరాత్లోని సూరత్, ఆ తర్వాత నవీ ముంబై. దీనిని మినిస్ట్రీ అఫైర్స్, హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వారైతే ప్రకటించడం అయితే జరిగింది. సో నెక్స్ట్ 45, రిపబ్లిక్ డే గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. మనకు జనవరి 26, 2024 రిపబ్లిక్ డే యొక్క థీమ్ వచ్చేసి వికసిత్ భారత్ అండ్ భారత్ లోక్తంత్రాకి మాతృక. సో ఇది గుర్తుంచుకోండి, థీమ్ ఇంపార్టెంట్. ఇందులో ఈ పరేడ్లో 2024లో శకటాల ప్రదర్శన ఉంటుంది కదా, అందులో ఉత్తమ శకటం అవార్డు పొందింది ఏది అంటే ఒడిషా. సో వీళ్ళు ఏం థీమ్ తీసుకున్నారంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ వికసిత్ భారత్ తీసుకున్నారు. సో ఇది మెయిన్. ఈ రిపబ్లిక్ డే పరేడ్ ఆల్ ఉమెన్ ట్రై సర్వీసెస్కి లీడర్ ఎవరంటే సంధ్య. సో వీళ్ళు మనకు ఆర్మీకి సంబంధించి త్రివిధ దళాలకు సంబంధించి వీళ్ళు రిపబ్లిక్ డేలో పరేడ్ చేశారు. దీనికి లీడర్గా చేసింది ఎవరంటే సంధ్య, గుర్తుంచుకోండి అదొకటి. అలాగే కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ప్రకారం భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసి 93, ఇది ఇంపార్టెంట్. టాప్లో చూసుకుంటే డెన్మార్క్ ఉంది, మళ్ళీ ఫిన్లాండ్, మళ్ళీ న్యూజిలాండ్ అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ 47, 2025కి సంబంధించి ఆసియన్ వింటర్ గేమ్స్ హోస్ట్ ఎవరంటే చైనా. అక్కడ జరుగుతుంది ఆసియన్ వింటర్ గేమ్స్ చైనాలో. దీని యొక్క మస్కట్ ఏంటి అని అంటే బిన్బిన్ అండ్ నీని, సైబీరియన్ టైగర్ యొక్క కప్స్ యొక్క పేరు పెట్టడం అయితే జరిగింది మస్కట్గా. ఆ స్లోగన్ వచ్చేసి డ్రీమ్ ఆఫ్ వింటర్, లవ్ అమంగ్ ఆసియా, ఇదైతే గుర్తుంచుకోండి. అలాగే కొన్ని స్పోర్ట్స్, మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డు 2023 పొందింది ఎవరంటే బ్యాడ్మింటన్ ఆటగాళ్ళైన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి. వీళ్ళు డబుల్స్ కప్పులు అన్నట్టు వీళ్ళైతే పొందడం జరిగింది. అలాగే గుర్రపు స్వారీలో అర్జున అవార్డు పొందిన తొలి మహిళ దివ్య కృతి సింగ్, ఇదొకటి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 48, ప్రపంచంలోనే బెస్ట్ ఎయిర్పోర్ట్ 2023గా నిలిచింది ఏది అంటే బై స్కై ట్రాక్ సంస్థ ఇచ్చింది దీన్ని రిపోర్టు. చాంగి ఎయిర్పోర్ట్ సింగపూర్లో ఉంది, అది బెస్ట్ ఎయిర్పోర్ట్గా నిలిచింది. ఆ తర్వాత ఖతర్లోని హమద్ ఎయిర్పోర్ట్, ఇవి రెండు. నెక్స్ట్ 49, ఇంతకుముందే చెప్పాను, రిపీట్ ఇది పోలార్, అది చెప్పాను కదా మీకు, ఎక్స్పోసాట్ ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్. ఇది భారత్లోనే మొదటిది, ఇస్రో ప్రయోగించింది. ఇది పిఎస్ఎల్వి C58 ద్వారా ప్రపంచంలో రెండవది. అంటే ఇక్కడ దేనికి సంబంధించింది ఇదంటే IXPE, నాసా ఫస్ట్ అయితే ప్రపంచంలో మొదటిది నాసా ప్రకటించింది ఏంటంటే IXPE, భారత్ ప్రకటించింది పోలారిమీటర్కి సంబంధించి శాటిలైట్ ఎక్స్పోసాట్ అన్నమాట. PSLV C58 ద్వారా దీన్ని ప్రయోగించడం అయితే జరిగింది. సో నెక్స్ట్ భారత మొదటి జనరేటివ్ AI ప్లాట్ఫామ్ వచ్చేసి భారత్ GPT. దీనిని CoreOver.ai చేయడం అయితే జరిగింది. దీని యొక్క లక్ష్యం టు ట్రాన్స్ఫార్మ్ ఆల్ డైలాగ్స్ అక్రాస్ 22 ఇండియన్ లాంగ్వేజెస్. సో నెక్స్ట్ 50, బిమ్స్టెక్ సంబంధించి జనరల్ సెక్రటరీ నియామకం చేశారు, ఇందిరా మణి పాండే అయితే నియామకం అయ్యారు. అలాగే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, బిమ్స్టెక్ అంటారు. బిమ్స్టెక్ యొక్క ఫుల్ ఫామ్ ఇది. దీనిలో మెంబర్స్ 7 ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే ఇండియా, థాయిలాండ్, మయన్మార్, నేపాల్, అలాగే బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్. ఇది బిమ్స్టెక్కి సంబంధించి స్టాటిక్ జీకేలో ఎక్స్ట్రా పాయింట్స్ ఇవి. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఢాకాలో ఉంది. దీనికి సెక్రటరీ జనరల్గా నియామకమైంది వచ్చి ఇందిరా మణి పాండే.
అలాగే 51 స్నో లెపార్డ్ని ఇటీవల జాతీయ జంతువుగా ప్రకటించుకున్న దేశం ఏదంటే కిర్గిజిస్తాన్. ఇది గుర్తుంచుకోవాలి. అలాగే ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2023 పొందింది ఎవరంటే టీమ్ ఇస్రో, ప్రజెంటెడ్ బై జితేంద్ర సింగ్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో మన చంద్రయాన్ యొక్క ప్రయోగంతో మన దేశ ఖ్యాతిని పెంచారు వీళ్ళు, అందుకని ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పొందారు. సో అలాగే టెన్జింగ్ నార్గే అవార్డుని పొందింది, టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ అవార్డు పొందింది సమితా కన్స్వాల్. ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ రైల్వే బోర్డు నూతన సెక్రటరీగా అరుణా నాయర్ నియమకులయ్యారు. మొదటి మహిళా చైర్మన్ వచ్చేసి దీనికి జయవర్మ సిన్హా ఉండడం అయితే ఇంతకుముందు ప్రీవియస్ నియామకమయ్యారు. అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సంబంధించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వికాస్శీల్ నియామకమయ్యారు. ఏడీబీ హెడ్ క్వార్టర్ మనకు మండల్ యాంగ్లో ఫిలిప్పీన్స్లో ఉంది. ఏడీబీకి సంబంధించి 68 మెంబర్స్ ఉంటారు, మన ఇండియా కూడా ఉంది ఇందులో. అలాగే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో ప్రారంభించారు. సో కొన్ని మిలిటరీ ఎక్సర్సైజ్ చూద్దాం, ఇవి చాలా ఇంపార్టెంట్ అడగచ్చు. ఇక్కడ చూసుకుంటే డెజర్ట్ సైక్లోన్ 2024 మిలిటరీ ఎక్సర్సైజ్ ఇండియాకి యూఏఈకి మధ్యలో జరిగింది. అలాగే సడా టన్సీక్ అనేది మిలిటరీ ఎక్సర్సైజ్ ఇండియాకి సౌదీ అరేబియాకి. సైక్లోన్ 2 అనేది ఇండియా ఈజిప్ట్. కన్జార్ 2024 అనేది ఇండియాకి రిజిస్తాన్. ఇక్కడ చూడండి ఎక్స్ అయుత్యాయ నేవీ ఎక్సర్సైజ్ అనేది ఇండియా థాయిలాండ్కి జరగడం అయితే జరిగింది. ఇది మిలిటరీ ఎక్సర్సైజెస్. అలాగే 54 చంద్రుని మీద ఉపగ్రహాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసిన 5వ దేశంగా నిలిచింది జపాన్. స్లిమ్ అనేది ఒక ప్రయోగం, స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ అని ప్రకారం స్లిమ్ అనేది పేరుతో చేశారు. మనం చంద్రయాన్ ఎలాగనో అది జాక్సా, మనకి ఇస్రో ఎలాగనో జపాన్కి జాక్సా, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ ప్రయోగించింది దీన్ని. అలాగే ఎంఎస్ స్వామినాథన్ అవార్డు పొందింది ఎవరంటే బిఆర్ కాంబోజ్, ఎక్సలెన్స్ ఇన్ ఆగ్రోనమీ. అలాగే రామ్, ఇవి కొన్ని బుక్స్ అండ్ ఆథర్స్ ఒకసారి చూద్దాం ఎవరెవరు రచించారో మనకు జనవరిలో డిసెంబర్లో. రామ్ మందిర్, రాష్ట్ర మందిర్, ఏక్ సాజీ విరాసత్ రచించింది గీతా సింగ్, కేరళకు సంబంధించి. అలాగే 4 స్టార్స్ ఆఫ్ డెన్సిటీ ఎంఎం నర్వాణి రచించారు. ఎంఎం నర్వాణి మనకు ప్రీవియస్ ఆర్మీ చీఫ్ అన్నమాట. ఇక్కడ మీరు రామ్ మందిర్, రాష్ట్ర మందిర్ ఈ బుక్ని మనకు కేరళ గవర్నర్ ఆయన చేతుల మీద అయితే విడుదల చేశారు, ఆరిఫ్ అహ్మద్. అలాగే సంస్కృతికి అయామ్ మనోరమ మిశ్రా రచించారు. ఇవి ఆథర్స్ అన్నమాట బుక్స్ కొన్ని. గాంధీ ఏ లైఫ్ ఇన్ 3 క్యాంపెయిన్స్ ఎంజే అక్బర్ అలాగే నట్వర్ సింగ్ రచించారు. ఏక్ సమందర్ మేరే అందర్ రచించింది సంజీవ్ జోషి. అలాగే ఈ కాలంలో జనవరి డిసెంబర్లో వచ్చిన కొన్ని జిఐ ట్యాగ్స్ ప్రకటించినవి చూద్దాం. వాంచో వుడెన్ క్రాఫ్ట్ వెస్ట్ బెంగాల్ది. కచ్చి కరేక్ అనేది గుజరాత్. రెడ్ ఆంట్ చట్నీ అనేది ఒడిషా. హనుమాన్ గరీ లడ్డు అనేది అయోధ్య. మౌబన్ హనీ అనేది వెస్ట్ బెంగాల్. ఇవి జిఐ ట్యాగ్స్ వీటికి రావడం జరిగింది. అలాగే కొన్ని స్పోర్ట్స్కి సంబంధించి ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 ప్రకారం మనకు మెన్స్ సింగిల్ విజేత జెనిక్ సిన్నర్ ఇటలీకి సంబంధించి. ఉమెన్స్ సింగిల్స్ సబలెంకా బెలారస్. మెన్స్ డబుల్స్లో విజేత రోహన్ బోపన్న ఇండియా, మాథ్యూ ఎబ్డెన్. అలాగే కొన్ని స్కీమ్స్ చూద్దాం. మనకు వివిధ రాష్ట్రాలు ప్రకటించిన కొన్ని స్కీమ్స్. రామ్లల్లా దర్శన్ ఛత్తీస్గఢ్, యోగ్యశ్రీ పథకం పశ్చిమ బెంగాల్, మహార్తి వందన యోజన 2024 ఛత్తీస్గఢ్, ఆపరేషన్ అమృత కేరళ, యువనిధి అనేది కర్ణాటక స్కీమ్స్. ఇవి మన కొన్ని రాష్ట్రాలకు సంబంధించి. అలాగే లాభా అనేది ఒడిషా, సడక్ సురక్ష ఫోర్స్ అనేది పంజాబ్ యొక్క ఒక ప్రోగ్రామ్ అది. మై స్కూల్ మై ప్రైడ్ అనేది హిమాచల్ ప్రదేశ్ది. సో మనకు జనవరి, డిసెంబర్, అంతకుముందు కొంచెం నవంబర్కి సంబంధించినవి కూడా కొన్ని ఇంపార్టెంట్ దినోత్సవాలు చూద్దాం. నవంబర్ 19 వచ్చేసి ప్రపంచ శౌచాలయ దినోత్సవంగా జరుపుకుంటారు. సో దీని యొక్క థీమ్ వచ్చేసి యాక్సలరేటింగ్ చేంజ్. ప్రతి దినోత్సవానికి ఒక థీమ్ ఇస్తారు ఇయర్ వైజ్గా. ఈ థీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నవంబర్ 20 వచ్చేసి ప్రపంచ బాలల దినోత్సవం. దీని యొక్క థీమ్ ఇన్వెస్టింగ్ ఇన్ చిల్డ్రన్ టుడే సెక్యూర్స్ ఏ బెటర్ ఫ్యూచర్ ఫర్ ఆల్, ఇదొకటి. అలాగే డిసెంబర్ 5 అనేది ప్రపంచ మృతికా దినోత్సవం. దీని యొక్క థీమ్ వచ్చేసి సాయిల్ అండ్ వాటర్ ఏ సోర్స్ ఆఫ్ లైఫ్ అనేది దీని యొక్క థీమ్. అలాగే డిసెంబర్ 1 ఎయిడ్స్ డే. దీని యొక్క థీమ్ లెట్ కమ్యూనిటీస్ లీడ్. అలాగే డిసెంబర్ 3 అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం. దీని యొక్క థీమ్ వచ్చేసి యునైటెడ్ ఇన్ యాక్షన్ టు రెస్క్యూ అండ్ అచీవ్ ద SDGs ఫర్ విత్ అండ్ బై పర్సన్స్. ఇది అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం. డిసెంబర్ 9 వచ్చేసి అవినీతి నిరోధక దినోత్సవం. దీని యొక్క థీమ్ వచ్చేసి యునైటింగ్ ద వరల్డ్ అగైనెస్ట్ కరప్షన్. డిసెంబర్ 11 ప్రపంచ పర్వతాల దినోత్సవం. థీమ్ వచ్చేసి రీస్టోరింగ్ మౌంటైన్ ఎకోసిస్టమ్స్ 2030. అలాగే డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం. థీమ్ వచ్చేసి ద పవర్ ఆఫ్ కలెక్టివ్ యాక్షన్ ఇఫ్ ఎవ్రీవన్ డిడ్. డిసెంబర్ 16 విజయ్ దివాస్. కార్గిల్లో విజయ్ దివాస్ అంటే మనం బంగ్లాదేశ్ మీద యుద్ధం చేసి గెలిచాం 1965లో. అలాగే ఆపరేషన్ విజయ్ పేరు మీద. డిసెంబర్ 18 జాతీయ మైనారిటీ హక్కుల దినోత్సవం. డిసెంబర్ 22 మ్యాథ్స్ డే. డిసెంబర్ 23 కిసాన్ దివాస్. డిసెంబర్ 25 వచ్చేసి గుడ్ గవర్నెన్స్ డే, అటల్ బిహారీ వాజ్పేయి యొక్క జన్మదినోత్సవం కారణంగా. అలాగే డిసెంబర్ 26 వీర్ బాల్ దివాస్. సో ఫస్ట్ ఒకసారి చూడండి,
భారత్లో పొడవైన కేబుల్ ఆధారిత బ్రిడ్జ్ ఏది అని అంటే సుదర్శన సేతు. దీనిని గుజరాత్లోని ద్వారకాలో కడుతున్నారు 2.32 కిలోమీటర్స్ తోటి. సో మరి భారత్లో మొట్టమొదటి కేబుల్ బ్రిడ్జ్ ఏదనంటే జమ్మూ కాశ్మీర్లో కట్టిన అంజీకాద్ బ్రిడ్జ్. సో ఇది మీరు ఇంపార్టెంట్ ఏది గుర్తుంచుకోవాలంటే పొడవైంది ఏదంటే సుదర్శన్ సేతు, ఫస్ట్ ఇండియాలో కట్టిన మొదటి కేబుల్ బ్రిడ్జ్ అని అంటే అంజీకాద్ బ్రిడ్జ్. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి, జమ్మూ కాశ్మీర్లో ఉంది అది. సో అలాగే కొన్ని భారతరత్న అవార్డ్స్ అనేవి మనకు 2024లో ఇవ్వడం జరిగింది. ఎవరికి? కర్పూరి ఠాకూర్కి. ఆయన బీహార్ యొక్క 11వ ముఖ్యమంత్రిగా వర్క్ చేశాడు ఆయన. సో మరి ఆయనకి మనకు రీసెంట్గా ఇవ్వడం అయితే జరిగింది కర్పూరి ఠాకూర్కి. సో మరి అంతకుముందు ఎల్కే అద్వానీ. సో చూసుకోవచ్చు మనకు 2024లో వీళ్ళందరూ భారతరత్న పొందారు. వాళ్ళు ఎవరెవరంటే కర్పూరి ఠాకూర్, అలాగే ఎల్కే అద్వానీ, ఈయన 7th డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అలాగే ఎంఎస్ స్వామినాథన్ కూడా వచ్చింది, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటారు. అలాగే పివి నరసింహరావు గారికి కూడా ఇవ్వడం జరిగింది, ఈయన 9th PM ఆఫ్ ఇండియా. అలాగే చౌదరి చరణ్ సింగ్ గారికి కూడా ఇవ్వడం జరిగింది భారతరత్న 5th PM ఆఫ్ ఇండియా. సో ఈ 5గురికి 2024లో నోబెల్ బహుమతి అయితే భారతరత్న అయితే రావడం అయితే జరిగింది. అలాగే జ్ఞాన్పీఠ్ అవార్డ్స్ కూడా మనకు 2023లో పొందింది ఎవరు అని అంటే జగద్గురు రామభద్రాచార్య, అలాగే గుల్జార్. వీళ్ళిద్దరికీ మనకు 58వ జ్ఞాన్పీఠ్ అవార్డు అయితే రావడం జరిగింది. సో మరి జ్ఞాన్పీఠ్ అవార్డుని ఫస్ట్ గెలుచుకున్నది ఎవరు అంటే జి శంకర్ కురూప్ అనే వ్యక్తి 1965లో. నేను కరెంట్ అఫైర్సే కాకుండా మీకు ఇందులో దానికి రిలేటెడ్గా ఉండే స్టాటిక్ జీకేని కూడా అందించడం జరుగుతుంది. సో ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా నోట్ చేసుకోండి. సో అలాగే 4th రీసెంట్ విజిలెన్స్ కమిషనర్గా నియమితులైంది ఎవరంటే ఏఎస్ రాజీవ్ అండ్ అరవింద్ కుమార్ అనే వ్యక్తి కూడా. సో ఏఎస్ రాజీవ్ అనే వ్యక్తి అయితే విజిలెన్స్ కమిషనర్గా నియమితులయ్యాడు. అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ ఉన్నారు. సో మరి సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1964లో ఏర్పాటు చేశారు. సంతానం కమిషన్ యొక్క సిఫార్సుతోటి దీనిని ఏర్పాటు అయితే చేయడం జరిగింది. సో ఇది ఎక్స్ట్రా కంటెంట్. సో అలాగే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ మనకు 2024లో ఇవ్వడం జరిగింది. సో దానికి బెస్ట్ యాక్టర్గా షారుఖ్ ఖాన్ జవాన్ మూవీకి, అలాగే బెస్ట్ యాక్ట్రెస్ రాణి ముఖర్జీ, బెస్ట్ ఫిల్మ్ జవాన్, బెస్ట్ డైరెక్టర్ వచ్చేసి సందీప్ రెడ్డి వంగాని ఈ అవార్డ్స్ అయితే చూసుకోవచ్చు. అలాగే మనకు ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2024 అనేది మనకు అందులో టాప్ నిలిచింది ఏదేనంటే చండీగఢ్ యూనివర్సిటీ. సో యూనివర్సిటీస్కి ఇట్లా గేమ్స్ నిర్వహిస్తే అందులో చండీగఢ్ టాప్లో ఉంది. సో ఇక్కడ మెడల్ టాలీ చూడొచ్చు. ఆ తర్వాత లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ 2nd ప్లేస్లో ఉంది. అలాగే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ మనకు గౌహతిలో నిర్వహించబడ్డాయి, 4th ఎడిషన్ అన్నమాట. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అలాగే ఇది చాలా ఇంపార్టెంట్, ప్రపంచంలోనే మొట్టమొదటి వుడెన్ శాటిలైట్ అంటే చెక్కతోటి చేసిన ఉపగ్రహ ప్రయోగము, దాని పేరు ఏంటంటే లిగ్నోసాట్ ప్రోబ్ అనేది. సో మనకు నెక్స్ట్ ఇంకో కరెంట్ అఫేర్ వస్తుంది అది నెక్స్ట్ బిట్లో. సో దీనిని అమెరికాకు చెందిన నాసా, జపాన్కి చెందిన జాక్సా ఇరువురు సంయుక్తంగా ఈ చెక్కతో చేసిన శాటిలైట్ ప్రయోగం అయితే చేశారు. దాని పేరు లిగ్నోసాట్ ప్రోబ్. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అలాగే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రకారం అత్యంత అంటే స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్ అనమాట. సో అందులో ఇండియా ర్యాంక్ వచ్చేసి 85 ప్లేస్లో ఉంది. టాప్ వచ్చేసి ఫ్రాన్స్ ఉంది 1st ప్లేస్లో, 2ndలో జర్మనీ ఉంది, చివరిలో ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది అనమాట. సో ఒక స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్ జాబితాలో ఇది మనకు అప్డేట్ అనేది చూసుకోవచ్చు. సో నెక్స్ట్ 9th ఇన్సాట్ 3DS. ఇది వెదర్ శాటిలైట్, వాతావరణానికి సంబంధించింది. ఇస్రో ద్వారా ప్రయోగం జరిగింది. GSLV MK11 అలాగే F-14 అనే రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగం చేశారు. శ్రీహరికోట ఏపీ నుంచి ఫిబ్రవరి 17 5:35 సాయంత్రం ఇది వాతావరణానికి సంబంధించిన శాటిలైట్ అయితే ప్రయోగం జరిగింది. ఇది చూసుకోండి. సో అలాగే 10th ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ICJ దీని యొక్క నూతన అధ్యక్షుడిగా నవాఫ్ సలాం నియమితులయ్యారు. సో ఇక్కడ స్టాటిక్ జీకేలో భాగంగా ఈ ICJ ఎక్కడ ఉందంటే హెడ్ క్వార్టర్ ది హేగ్లో ఉంటుంది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంతర్జాతీయ న్యాయస్థానం 1945లో దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. సో అది. సో నెక్స్ట్ ఎలక్ట్రల్ బాండ్స్ స్కీమ్ అనేది మనకు 2018లో ఇంట్రడ్యూస్ చేశారు. రీసెంట్లీ సుప్రీంకోర్టు డిక్లేర్ చేసింది ఎలక్ట్రల్ బాండ్స్ స్కీమ్ అమెండ్మెంట్స్ ఆఫ్ ఫైనాన్స్ యాక్ట్ 2017, RPA 1951, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అండ్ కంపెనీస్ యాక్ట్ 2013 అన్కాన్స్టిట్యూషనల్ అని వీటిని డిక్లేర్ అయితే చేయడం జరిగింది. ఇదేంటంటే ఎలక్ట్రల్ బాండ్ని, సో అలాగే ఈ మిగతా ఇవ్వబడ్డాయి ఇవన్నీ అన్కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగ విరుద్ధంగాని ఇవ్వడం జరిగింది. సో ఇవి రైట్ టు ఇన్ఫర్మేషన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి వీటిని రద్దు చేస్తున్నామని మనకు ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ A ప్రకారం అయితే సుప్రీంకోర్టు దీన్ని రద్దు చేయడం జరిగింది. సో అలాగే 12 PM సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన దీనిని మోదీ గారు ప్రారంభించారు. 75,021 కోట్లతో
కోటి మందికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో అలాగే నెక్స్ట్ 13 లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023 ప్రకారం వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది దీన్ని. సో ఇందులో ఇండియా ర్యాంక్ చూసుకుంటే మనకు 38 ప్లేస్లో ఉందన్నమాట అవుట్ ఆఫ్ 139లో. టాప్ సింగపూర్ ఉంది, సెకండ్ ప్లేస్లో ఫిన్లాండ్ అయితే చూడవచ్చు. సో అలాగే 14 రీతూ బిహారీ ఇటీవల ఏ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా నియమితులయ్యారు. సో మరి ఈమె పేరే ఎందుకు తీసుకోవడం జరిగిందంటే ఈమె ఫస్ట్ ఉమెన్ అన్నమాట. సో ఇట్లా హైకోర్టుకి చీఫ్ జస్టిస్ అవ్వడం ఫస్ట్ ఉమెన్ అన్నమాట ఇండియాలో. సో ఆమె ఉత్తరాఖండ్ హైకోర్టుకి అయితే నియమితులయ్యారు. సో మరి హైకోర్టు గురించి చూస్తే మనం హైకోర్టు మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 214 to 231 వరకు ఉంటాయి. ఆర్టికల్ 214 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు అనేది ఉండాలని తెలియజేస్తుంది. ప్రస్తుతం మన దేశంలో 25 హైకోర్టులు అయితే ఉన్నాయి. కోల్కతా, బాంబే, మద్రాస్ అనేవి ప్రాచీనమైనవి, 1862లో స్థాపించారు. 10th బిట్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ గ్రామీ అవార్డ్స్లో 66వ గ్రామీ అవార్డ్స్ 2024లో జరిగాయి. సో ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్గా నిలిచింది ఏదంటే మిడ్ నైట్స్ అనేది. దీన్ని టేలర్ స్విఫ్ట్ గాయకురాలుగా దీన్ని చేయడం జరిగింది ఆల్బమ్ని. సో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అనేది మనకు శక్తి బ్యాండ్, దీనిని శంకర్ మహాదేవన్, జాకిర్ హుస్సేన్ క్రియేట్ చేశారు. సో మరి ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ మనం ఇది చూసాం కదా. గ్రామీ అవార్డ్స్ని మొట్టమొదటిగా గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరంటే రవిశంకర్ 1968లో. భారతీయురాలు వచ్చేసి తన్విష. ఇక్కడ చూసుకోండి ఇది. సో అలాగే 16th కొత్తగా ప్రకటించిన 3 రామ్సర్ సైట్స్ ఏమున్నాయి కర్ణాటక నుంచి ప్రకటించబడ్డాయి. 3 రామ్సర్ సైట్స్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆ 3 ఏమేమి ఉన్నాయి ఇక్కడ అయితే రాయడం జరిగింది, ఒకసారి చూసుకోండి. అలాగే మనకు తమిళనాడు నుంచి కూడా 2 రామ్సర్ సైట్స్ అనేవి డిక్లేర్ చేయబడ్డాయి. ఒకటి నీలగిరి పర్వతాల్లో ఉంది, ఇంకోటి అరియాలూరులో ఉంది. ఇవి కూడా చూసుకోవచ్చు. సో స్టాటిక్ జీకేలో భాగంగా రామ్సర్ కన్వెన్షన్ అంటే మనకు దీనిని ఇరాన్లోని రామ్సర్లో ఈ కన్వెన్షన్ అయితే చేయడం జరిగింది. దీని మీద కొన్ని దేశాలు సైన్ చేశాయి 1971 ఫిబ్రవరి 2లో. మరి ప్రారంభం యాక్చువల్గా ఇది 1975 డిసెంబర్ 21లో ప్రారంభమైంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే భారత్లో 80 వరకు రామ్సర్ సైట్స్ ఉన్నాయి. ఎక్కువగా తమిళనాడులో 16, ఉత్తరప్రదేశ్లో అయితే 10 అయితే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ 17 బిట్ ఇటీవల ఏ దేశం ILO కన్వెన్షన్ యొక్క ఎండ్ వర్క్ ప్లేస్ వైలెన్స్ అండ్ హరాస్మెంట్ని ఆమోదించింది. సో ఫిలిప్పీన్స్ అనే దేశం అయితే మనకు దీన్ని ఆమోదించడం అయితే జరిగింది 37 దేశాలతోటి సహా. సో మరి ILO యొక్క హెడ్ క్వార్టర్ అనేది మనం జెనీవాలో అయితే చూడవచ్చు. అంటే పనిచేసే ప్రదేశాల్లో స్వేచ్ఛాయుతంగా పనిచేసుకోవాలి, ఎటువంటి హింసకు తావు లేకుండా ఉండాలి అన్నట్టు అయితే ఒక ఆమోదాన్ని అయితే దీన్ని ఫిలిప్పీన్స్ అయితే చేయడం జరిగింది. సో అలాగే 18 9వ రెజినా డైలాగ్ అనేది మనకు 21 ఫిబ్రవరి 2024 న్యూఢిల్లీలో జరిగింది. దీనిని మోదీ గారు ఇనాగ్రేట్ చేశారు. చీఫ్ గెస్ట్గా గ్రీస్ ప్రధానమంత్రి అయిన మనకు కిరియోకోస్ మిట్సోటాసిక్ అనే వ్యక్తి మనకు దీనికి చీఫ్ గెస్ట్గా గ్రీస్ నుంచి రావడం జరిగింది. దీని యొక్క థీమ్ చూసుకుంటే చతురంగ, కాన్ఫ్లిక్ట్, కంటెస్ట్, కోఆపరేట్, క్రియేట్. సో ఇక్కడ సీస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, ఒకసారి చూసుకోండి. ఇది ఖచ్చితంగా క్వశ్చన్ అడగవచ్చు ఇది. సో అలాగే 19 ఈశాన్య రాష్ట్రాలలో 100% హర్ ఘర్ జల్ స్టేటస్ సాధించిన తొలి రాష్ట్రం ఏదంటే అరుణాచల్ ప్రదేశ్. మనకు జల్ జీవన్ మిషన్ అనే స్కీము ఆగస్ట్ 15, 2019లో ప్రారంభమైంది. దీని యొక్క లక్ష్యం 2024 నాటికి స్వచ్ఛమైన త్రాగునీటిని ప్రతి గ్రామీణ ప్రాంతానికి అందించాలనేది. సో ఈ విధంగా అరుణాచల్ ప్రదేశ్ అయితే సాధించడం జరిగింది స్టేటస్ని. సో నెక్స్ట్ 20 భారత తొలి స్వదేశీ స్పై శాటిలైట్ అభివృద్ధి చేసింది ఎవరు అంటే TACL, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్. ఇది SpaceX రాకెట్ విల్ బి లాంచ్డ్ బై SpaceX రాకెట్. సో అలాగే 21 కాజినేమో అనే ఫలాన్ని ఇటీవల ఏ రాష్ట్రం అధికార ఫలంగా ప్రకటించుకుంది. అస్సాం, వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. అలాగే 22 వాటర్ వారియర్ సిటీగా నోయిడాని పిలుస్తారు. సో దీనికి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అవార్డు ఇవ్వడం జరిగింది నోయిడాకి వాటర్ వారియర్ అని, ఫర్ ఇట్స్ బెస్ట్ సేవేజ్ ట్రీట్మెంట్ అండ్ వాటర్ రీయూజ్ అనేది మనం చూసుకోవచ్చు, అందుకోసం అయితే దానికి ఇచ్చారు. అలాగే 23 గూగుల్ తన బాట్ని ఇటీవల ఏ పేరుతో మార్పు చేసింది అని అంటే జెమినీ అనే పేరుతో క్రియేట్ చేసింది ChatGPTకి పోటీగా. సో మరి భారతదేశంలోనే ఫస్ట్ చాట్బోట్ వచ్చేసి లెగ్జీ అనేది అయితే మనం చూడవచ్చు. అలాగే ఇక్కడ చూసుకోండి iOncology.ai ప్లాట్ఫామ్ని ప్రారంభించింది ఎయిమ్స్ ఢిల్లీ. బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ తొలి దశలో గుర్తించడానికి ఈ ప్లాట్ఫామ్ని అయితే ఢిల్లీ ఎయిమ్స్ వారు క్రియేట్ చేయడం అయితే జరిగింది. అలాగే 25 ప్రపంచంలో అధికంగా ట్రాఫిక్ కలిగిన నగరం మనకు లండన్ అనేది అయితే చూసుకోవచ్చు. టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం ఇది బెంగళూరు అయితే సెకండ్ ప్లేస్లో ఉంది మొత్తం ప్రపంచంలోనే అధికంగా ట్రాఫిక్ కలిగిన దాంట్లో. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024 UAEలో జరిగింది, ఇది ఒకటి గుర్తుంచుకోండి. అలాగే 26 సూరజ్ కుండ్ మేళా 37వ తేదీ 2024లో జరిగింది. ఎక్కడంటే హర్యానాలోని ఫరీదాబాద్లో.
దీని యొక్క పార్ట్నర్ కంట్రీగా టాంజానియా అయితే నిలిచింది దీనికి. అలాగే టార్చ్ బేరర్ ఫర్ ద 2024 ఒలింపిక్స్ పారిస్లో జరుగుతుంటే దానికి టార్చ్ బేరర్ వచ్చేసి అభినవ్ బింద్రాగా మనం చూడవచ్చు. అలాగే మొదటి మహిళా సుబేదార్ ఆర్మీలో ఎవరు అని అంటే ప్రీతిరాజాకి నియామకురాయాలు ఈ మధ్యలో నియామకం అయితే చేయడం జరిగింది మిని. అలాగే 27 ఉత్తర భారతదేశంలో తొలిసారిగా మానవ DNA బ్యాంక్ని ఏర్పాటు చేసింది బనారస్ హిందూ యూనివర్సిటీ, వెరీ ఇంపార్టెంట్. అలాగే కలైగ్నర్ స్పోర్ట్స్ కిట్ పథకాన్ని ఏర్పాటు చేసింది తమిళనాడు. అలాగే భారతదేశంలో మొదటి మహిళా పిచ్ క్యూరేటర్, అంటే మనకు క్రికెట్లో పిచ్ని తయారు చేయడానికి క్యూరేటర్స్ ఉంటారు, వాళ్ళలో మొట్టమొదటిసారిగా మహిళ ఒక క్యూరేటర్గా క్రియేట్ అయింది. సో ఆమె పేరు జసింటా కళ్యాణ్ అనేది అయితే చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ధర్మా గార్డియన్ అనేది ఒకటి ఎక్సర్సైజ్. ఇది ఇండియా జపాన్కి మధ్య జరిగిన ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ అనేది 2024లో 5th ఎడిషన్. మనకు మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్ రాజస్థాన్లో అయితే ఈ యొక్క విన్యాసం అయితే జరిగింది ఆర్మీకి సంబంధించి. అలాగే భారత అతిపెద్ద డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ IIT గువాహతిలో మనకు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అలాగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 అనేది స్పెయిన్లో ఏర్పాటు చేయడం జరిగింది, సదస్సు అయితే జరిగింది. దీని యొక్క థీమ్ వచ్చేసి ఫ్యూచర్ ఫస్ట్. థీమ్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే దోస్తీ 16 అనే త్రైపాక్షిక ఎక్సర్సైజ్ ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్కి మధ్య జరిగింది, మాల్దీవులో అయితే చూడవచ్చు. అలాగే 29 రాష్ట్రీయ ఉద్యమిత వికాస్ పరియోజనని ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రారంభించారు. అలాగే ఉమెన్ సేఫ్టీ స్కీమ్, బ్యాగ్లెస్ స్కూల్ ఇనిషియేటివ్ ఫర్ క్లాస్ 1 to 12 మధ్యప్రదేశ్లో. అలాగే మొట్టమొదటి స్కిల్ ఇండియా సెంటర్ ఒడిస్సాలోని సంబల్పూర్లో ప్రారంభించడం అయితే జరిగింది. సో మీకు ఖచ్చితంగా PDF అయితే పొంది మీరు చదువుకుంటే ఎక్కువగా ఉంటుంది. మీరు ఎంత అయినా కూడా కానీ నోట్స్ రాసుకొని మీ దగ్గర ఉండి ఎగ్జామ్ ముందు చదువుకుంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ఛానల్ జాయిన్ అయితే PDFలు అయితే పొందండి. అలాగే 30 గ్లోబల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్ 2023 మనకు చూసుకుంటే ఇండియా 80 ప్లేస్లో ఉంది. అలాగే గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో 134 ప్లేస్లో అయితే ఇండియా ఉండడం అయితే జరిగింది. అలాగే మనకు పద్మ పురస్కారాలు అనేవి 2024 ఇవ్వడం అయితే జరిగింది. January 25 నాడు ప్రదానం చేశారు, ఇవ్వడం అయితే అంటే డిక్లేర్ చేయడం జరిగింది January 25 నాడు. మొత్తం 132 మందికి అయితే డిక్లేర్ చేయడం జరిగింది. అందులో పద్మ విభూషణ్ వచ్చేసి 5గురికి, పద్మభూషణ్ 17 మందికి, పద్మశ్రీ 110 మందికి అయితే వేయడం జరిగింది. సో ఇందులో పద్మవిభూషణ్ ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి చూద్దాం. అవి పద్మవిభూషణ్ ఇక్కడ చూసుకోండి రాయడం జరిగింది. సో ఇలా ప్రతి ఇంపార్టెంట్ బిట్ ఉంది, అందుకనే PDF ఖచ్చితంగా పొందాలి. ఆలస్యం చేయకుండా కింద జాయిన్ అనే ఆప్షన్ తోటి ఇప్పుడే జాయిన్ అయిపోండి. వైజయంతి మాలాబాలి, కొనిదెల చిరంజీవి, వెంకయ్య నాయుడు, బిందేశ్వర్ పాఠక్, పద్మ సుబ్రహ్మణ్యం వీళ్ళందరికీ పద్మవిభూషణ్ అయితే రావడం జరిగింది. సో వాళ్ళ యొక్క రంగాలు చూసుకోవచ్చు, వాళ్ళ స్టేట్స్ అనేవి కూడా ఇక్కడ ఉంచడం జరిగింది, ఒకసారి చూసుకోండి. అలాగే పద్మభూషణ్ అనే దాంట్లో కొందరు ఇంపార్టెంట్ చూద్దాం మనం. పద్మభూషణ్ మనం ఇప్పుడే చెప్పాం 17 మందికి రావడం జరిగిందని, ఇక్కడ చూసుకోండి. ఇక్కడ వారి యొక్క రంగాలు రాష్ట్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఫాతిమా బీబీ, హర్మస్ జీ ఎస్కామా, మిథున్ చక్రవర్తి, సీతారాం జిందాల్, యాంగ్ లియు, అశ్విన్ బాలచంద్ మెహతా, సత్యవ్రత ముఖర్జీ, రామ్ నాయక్. ఇందులో కొందరికి మరణానంతరం కూడా ఇవ్వడం జరిగింది, అది కూడా రాయడం జరిగింది, ఒకసారి చూసుకోండి. అలాగే తేజస్ మధుసూదన్ పటేల్, ఓలంచేరి రాజగోపాల్, దత్తాత్రేయ అంబుదాస్ మయూల్, అలాగే తొగ్దాన్ రిన్పోచే, ప్యారేలాల్ శర్మ, చంద్రేశ్వర ప్రసాద్ ఠాకూర్, ఉషా ఉతప్, అలాగే కెప్టెన్ విజయకాంత్, కుందన్ వ్యాస్. ఈ 17 మందికి మనకు పద్మభూషణ్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. అలాగే పద్మశ్రీ చాలామంది ఉన్నారు, అందులో కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, తెలంగాణకి సంబంధించి ఒక 6 చూద్దాం. మనకు ఇది మన గ్రూప్ 1లో అడగడం జరిగింది. ఎవరి గురించి అంటే కేతావత్ సోమ్లాల్ గురించి. డి ఉమామేశ్వరి ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి. ఆనందచారి వేలు, వీళ్ళంతా ఈ కింద ఉన్న 5 మన తెలంగాణ వాళ్ళు. వీటి గురించి ఖచ్చితంగా డిఎస్సిలో క్వశ్చన్ వస్తుంది 100% చూడండి. ఆనందచారి వేలు సాహిత్యం, దాసరి కొండప్ప బుర్రవీణకు సంబంధించిన సాహిత్యానికి చెందిన కళాకారుడు. గడ్డం సమ్మయ్య చిందు యక్షగానం. కేతావత్ సోమ్లాల్ విద్యారంగంలో ఈయన భగవద్గీతని మనకు భగవద్గీతకు సంబంధించిన శ్లోకాల్ని తన యొక్క బంజారా భాషలోకి అనువాదం చేశాడు ఈయన. అలాగే కూరెళ్ళ విఠలాచార్య విద్యారంగంకి సంబంధించి. సో ఇక్కడ మొత్తం వీళ్ళు తెలంగాణ వాళ్ళు. అయితే మన తెలంగాణ నుంచి ఇప్పటి వరకు 14 మందికి పద్మవిభూషణ్, 34 మందికి పద్మభూషణ్, 120 మందికి పద్మశ్రీ అయితే రావడం జరిగింది. అలాగే శౌర్య అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది రిపబ్లిక్ డేకి సంబంధించి. అందులో కీర్తి చక్ర అనేది 6 ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాళ్ళ యొక్క పేర్లు కూడా రాయడం అయితే జరిగింది, ఒకసారి చూసుకోండి. మరణానంతరం కూడా కొందరికి ఇవ్వడం జరిగింది. సో ఈ 6 పేర్లు చాలా ఇంపార్టెంట్, ఒకసారి నోట్ చేసుకోండి. అలాగే శౌర్య చక్రని 16 మందికి ఇవ్వడం జరిగింది. శౌర్య పురస్కారాన్ని 80 మందికి ఇవ్వడం జరిగింది. సో మనం ఆర్మీకి సంబంధించి చూస్తే అత్యున్నత శౌర్య పురస్కారం ఏది అంటే అశోక చక్ర అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఆ తర్వాత కీర్తి చక్ర,
ఆ తర్వాత శౌర్య చక్ర అయితే చూసుకోవచ్చు. సో ఇందులోనే మనకు ఉత్తమ సేవా పథకం అనే దాన్ని మనోజ్ కుమార్ శర్మ గారికి అయితే ఇవ్వడం జరిగింది. మనం 12th ఫెయిల్ మూవీ చూసే ఉంటాం. ఈయన రియల్ క్యారెక్టర్ మనోజ్ కుమార్ శర్మ, ఆయనకు అవార్డు అయితే రావడం జరిగింది. అలాగే 33 వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54th దావోస్లో జరిగింది January 15 to 19, 2024లో. దీని యొక్క థీమ్ వచ్చేసి రీబిల్డింగ్ ట్రస్ట్, వెరీ ఇంపార్టెంట్. ఇండియా నుంచి ఇక్కడ చూసుకోండి, స్మృతి ఇరానీ, అశ్విని వైష్ణవ్, హర్దీప్ సింగ్ పూరి, అలాగే సీఎం రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, ఏక్నాథ్ షిండే వీళ్ళు పాల్గొన్నారు. అలాగే దీనికి యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి అయిన ఆంటోనియో గుటెరస్, WHO డైరెక్టర్ జనరల్ అయిన టెడ్రోస్ అధోనామ్ పాల్గొన్నారు. ఇందులో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫుడ్ సిస్టమ్స్ అండ్ లోకల్ యాక్షన్ అనే దాని మీద ఉపన్యాసం అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో రాసిన ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే, నోట్ చేసుకోవాలి. అలాగే 34 అయోధ్య భవ్య రామ మందిర నిర్మాణం మనం చూసాం, తరించాం. ఆ నిర్మాణాన్ని చూసి కూడా 2024 జనవరి 22 నాడు అయితే ప్రారంభించడం జరిగింది. దాంట్లో 51 అంగుళాల బాలరాముడి విగ్రహాన్ని రూపొందించింది ఎవరు అంటే మైసూర్కి చెందిన అరుణ్ యోగిరాజ్. దీనిని నగర శైలిలో నిర్మించారు. ఈస్ట్ టు వెస్ట్ 380 అడుగుల పొడవుతో ఉంది, 161 అడుగుల ఎత్తుతో ఉంది, 250 అడుగుల వెడల్పుతోటైతే మనము ఈ నిర్మాణాన్ని అయితే చూడవచ్చు. సో అలాగే 35 PSLV C-58 యొక్క రాకెట్ ప్రయోగం మనకు January 1, 2024 నాడు జరిగింది. ఏపీలోని షార్ నుంచి కృష్ణబిలాల పరిశోధన కొరకు దీన్ని ప్రయోగం చేశారు. 480 kgs గల ఎక్స్పోషాట్ అనే ఉపగ్రహాన్ని అయితే పంపించడం జరిగింది ఆ వాహక నౌక ద్వారా. ఇందులో LBS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కేరళ వాళ్ళు మనకు VSAT ఉమెన్స్ ఇంజనీర్డ్ శాటిలైట్ని తయారు చేయడం అయితే జరిగింది. సో ఇది చూసుకోండి, VSAT చాలా ఇంపార్టెంట్. అలాగే ఆదిత్య L1 ప్రయోగం కూడా జరిగింది. దీనికి సంబంధించి మొన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చింది. ఇదే చూసుకోవచ్చు, 15 lakhs కిలోమీటర్ అని. దీని గురించి ఒకటైతే రావడం జరిగింది మొన్న. ఆదిత్య L1 2023 సెప్టెంబర్ 22 నాడు అయితే ప్రయోగం జరిగింది. సూర్యయాన్ 1 అనే పేరుతోటి 2024 జనవరి 6న లగ్రాంజ్ పాయింట్ L1కి అయితే చేరుకుంది. ఈ L1 అనేది భూమి నుంచి సూర్యుని వైపుగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో అవుతుంది. PSLV C-57 నౌక ద్వారా ప్రయోగం చేశారు. సో నవంబర్ 7న తొలిసారి సౌరజ్వాలలకు చెందిన హై ఎనర్జీ ఎక్స్రే ఫోటో అయితే ఇది తీయడం అయితే జరిగింది. ఎప్పుడు 2023 నవంబర్ 7 నాడు. అలాగే జాతీయ క్రీడా పురస్కారాలు కూడా ఇవ్వడం జరిగాయి. డిసెంబర్ 20 నాడు ప్రకటించారు. జనవరి 9 నాడు రాష్ట్రపతి భవన్లో ఇవ్వడం అయితే జరిగింది. సో ఇందులో ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అయితే చాలా ఇంపార్టెంట్. సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి వీళ్ళు బ్యాడ్మింటన్ ప్లేయర్స్, వీళ్ళకి రావడం అయితే జరిగింది. అలాగే అర్జున్ అవార్డు 26 మందికి, ద్రోణాచార్య 5గురికి, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ 3గురికి అయితే రావడం జరిగింది. ఇందులో గుర్తుంచుకోవాల్సింది, అర్జున అవార్డుని మన తెలంగాణ నుంచి పొందింది బాక్సర్ హుసాముద్దీన్, షూటర్ ఇషా సింగ్, వీళ్ళకైతే రావడం జరిగింది. అలాగే జాతీయ క్రీడా పురస్కారాలకి ఎంపిక కమిటీ ఉంటుంది. దానికి అధ్యక్షుడు వచ్చేసి MM కన్విల్కర్ అనే వ్యక్తి. ఇది జాతీయ క్రీడా పురస్కారాలు. అలాగే 3 కొత్త నేర బిల్లులు అయితే రావడం జరిగింది మనకు. IPC, CRPC, CPCకి సంబంధించిన ప్లేస్లో ఇవి రిప్లేస్ అయ్యాయి. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, అలాగే భారతీయ సాక్ష్య అధినియం బిల్లు. రాష్ట్రపతి గారు దీని మీద 2023 డిసెంబర్ 5న సంతకం అయితే చేయడం జరిగింది. సో DSE సాధన అనే మీ యొక్క లక్ష్యం అయితే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పే ప్రతి పాయింట్ని విత్ ఎక్స్ట్రా కంటెంట్ తోటి 100% నేర్చుకొని వెళ్ళాలి. ఏంది కూడా మీరు నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకనంటే నేను చాలా బుక్స్ రిఫర్ చేసి అందులో ఉన్న మెయిన్ పాయింట్సే తీసి ఇందులో రాయడం జరిగింది. సో ఇవే మెయిన్ పాయింట్స్. ఇందులోకి వెళ్ళి కూడా మీరు ఇంకా డిలీట్ చేస్తే ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్క పాయింట్ని అయితే చదువుకొని వెళ్ళండి. 100% 90 to 95% స్కోర్ అవుతుంది ఈ PDF చదువుకుంటే మీరు. సో 100% రెగ్యులర్గా ఫాలో అవ్వండి కరెంట్ అఫైర్స్ని. అలాగే కొన్ని నియామకాలు జరిగాయి. ఈజిప్ట్, ఫ్రాన్స్, తైవాన్, బంగ్లాదేశ్ సంబంధించి నూతనంగా అధ్యక్షులు, ప్రధానమంత్రులుగా అయితే నియమితులయ్యారు. వాళ్ళ యొక్క పేర్లు అయితే ఇక్కడ రాయడం జరిగింది. ఒకసారి చూసుకోండి, ఇక్కడ మీకు అర్థమైపోతుంది. అలాగే ఇంకొకటి బిట్, ఇటీవల క్రిస్మస్ తేదీని ఒక దేశం మార్చేసుకుంది. ఏంది అంటే అది ఉక్రెయిన్. జనవరి 7 నాడైతే ఉంటుండే క్రిస్మస్ వాళ్ళు జరుపుకున్నాడు. దాన్ని డిసెంబర్ 25 యాక్చువల్ డేట్కి అయితే మార్చేసుకుంది. ఎందుకనంటే వాళ్ళు ఇంతకుముందు రష్యా సంబంధించిన క్యాలెండర్ ఫాలో అయ్యారు. ఇప్పుడు యుద్ధం వల్ల ఫాలో అవుతలేరు కాబట్టి డిసెంబర్ 25కి ఫాలో అయిపోయినారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఉక్రెయిన్కి సంబంధించి చూసుకోండి. అలాగే 41 ఇటీవల భారత్ ఏ దేశం నుంచి విద్యుత్ దిగుమతి చేసుకుందంటే నేపాల్ నుంచి ఒక 10,000 మెగావాట్లు అయితే దిగుమతి అయితే చేసుకుంది. దీని మీద జయశంకర్ గారు, SP సౌత్ సంతకాలు పెట్టారు, విదేశాంగ మంత్రులు. అలాగే అరుణాచల్ ప్రదేశ్లో చైనా చొరబాట్లను అడ్డుకట్ట వేసేందుకు భారత్ ఫ్రాంటియర్ హైవే పనులను ప్రారంభించింది. 1748 కిలోమీటర్స్ తోటి నేషనల్ హైవే 913 పేరుతోటి ప్రాజెక్ట్ 2027 వరకు నిర్మాణం చేయాలని
వాళ్ళు డిసైడ్ చేసుకున్నారన్నమాట. ఇంకోటి, పాలస్తీనా శరణార్థులకు భారత్ $25 లక్షల విరాళం అందించింది UNRWAకి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అలాగే ఖతార్లో గూఢచర్యం ఆరోపణల కేసులో 8 మంది భారతీయులకి మరణశిక్షని రద్దు చేసేసిండ్రు. ఎక్కడ అంటే ఆ దేశం పేరు అడగచ్చు. ఖతార్ అనేది ఆల్ దహరా సంస్థలో వీళ్ళు వర్క్ చేశారు. అక్కడ నుండి కొన్ని ఇన్ఫర్మేషన్స్ అన్నీ మనకు గూఢచర్యంగా వేరే దేశాలకు అందించారనే నెపంతో వీళ్ళ మీద మరణశిక్ష వేస్తే తదుపరి దానిని మరణశిక్షను రద్దు చేసి యావజ్జీవ శిక్షగా అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది. అలాగే 42, యూపీలోని అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టారు. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయోధ్య ధామ్ పేరు పెట్టారు. అలాగే పృథ్వీ విజ్ఞాన్ ప్రోగ్రామ్ కోసం 4,797 కోట్లు అయితే కేటాయించారు. ఎర్త్ సైన్సెస్ రంగం మీద పరిశోధనల కోసం అయితే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అలాగే ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్, కాశీ తమిళ సంఘం అనేది. సో ఇది ఇప్పటివరకు 2 దశలుగా నిర్వహించడం జరిగింది. 2 కూడా వారణాసిలోనే జరిగాయి. మొన్న రీసెంట్గా డిసెంబర్ 11 నుంచి 31 వరకు 2వది జరిగింది. సో వారణాసి నుంచి కన్యాకుమారిల మధ్య కాశీ తమిళ సంగమం ఎక్స్ప్రెస్ రైలు కూడా ప్రారంభమైంది. సో ఇందులో ఈ ప్రోగ్రాంలోనే తిరుక్కురల్ మణి మేకలై అనే తమిళ సాహిత్య బ్రెయిలీ అనువాదాన్ని ప్రారంభించారు. సో మొదటిది కూడా చూసుకోండి, 19 నవంబర్ 2022లో వారణాసిలోనే జరిగింది. ఇందులోనే తిరుక్కురల్ బుక్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది మెయిన్ తమిళ సంగమం వేడుకలు కాశీ తమిళ్ అడగచ్చు ఇది. అలాగే 43, ఇందులో చూడండి, మీరు చూస్తే క్వశ్చన్ టు బిట్ కాకుండా ఎక్స్ట్రా కంటెంట్ ప్రతి బిట్లో కనీసం 7-8 లైన్లు అయితే ఉన్నాయి. 100% ఎక్స్ట్రా కంటెంట్ కూడా ఉంది. డెఫినెట్గా యూజ్ అవుతుంది, చూసుకోండి. ఈ విధంగా ప్రతి మంత్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. డిఎస్సి స్పెషల్గా 100% స్కోర్ అయితే అవుతుంది. మీరైతే రెగ్యులర్గా నోట్ అయితే చేసుకోండి ఇది. సో అలాగే 43, IMD 150వ వార్షికోత్సవం సందర్భంగా మౌజమ్ అనే వాతావరణ సమాచారం కోసం యాప్ ప్రారంభించారు. మోసం జనవరి 15న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ద్వారా విడుదల చేశారు. అలాగే ఇక్కడ చూసుకోండి, నార్వేలోని హిమాద్రికి ఆర్కిటిక్ శీతాకాల సైన్స్ యాత్ర ప్రారంభమైంది. 180 రోజుల కోసం భారత ప్రతినిధులు అయితే వెళ్ళడం అయితే జరిగింది. డిసెంబర్ 18న ప్రారంభమైతే జరిగింది. అప్పట్లో భూ విజ్ఞాన శాస్త్రాల శాఖ మంత్రిగా కిరణ్ రిజిజు ఉండేవారు. సో ఆయన గ్రీన్ ఫ్లాగ్ అయితే ఊపి వీళ్ళైతే ఒక యాత్ర అయితే ప్రారంభమైంది. సో అలాగే దేశంలో అతి పొడవైన సముద్రపు వంతెన ముంబైలోని ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ MTHL జనవరి 12 నాడైతే ప్రారంభమైంది. వెరీ ఇంపార్టెంట్. ఇది సేవరి నుంచి, అంటే ముంబైలోని సేవరి నుంచి రాయ్గఢ్ జిల్లాలోని నహావా షేవాని కలుపుతూ 21,200 కోట్లతోటి దీన్ని కడుతున్నారు. దీనికే ఇంపార్టెంట్ అటల్ సేతు అనే పేరు అయితే పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, లెంగ్త్ అని ఒక కిలోమీటర్, లెంగ్త్ మొత్తం 21.8 కిలోమీటర్స్. ఇందులో 16 కిలోమీటర్లు అరేబియా సముద్రం మీదనే బ్రిడ్జ్ అయితే నిర్మించారు. సో ఇక కొత్త పాత పార్లమెంట్ భవనాల రక్షణ బాధ్యతలు ఇటీవల CISFకి ఇచ్చారు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి. ఆ మధ్య భద్రతా వైఫల్యం జరిగింది. కొంతమంది ఆగంతకులు పార్లమెంట్లోకి దూకి క్యానన్లు అంటే పొగగొట్టలు విడుదల చేశారు. సో అప్పుడు భద్రతా వైఫల్యంతో CISFకి అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్, పాకిస్తాన్తో ఉన్న నియంత్రణ రేఖకు సమీపంలోని కార్గిల్ వైమానిక తలంపై తొలిసారిగా C-130J రవాణా విమానం ల్యాండ్ అయింది. 10,500 మీటర్ల హైట్లో ఉంటుంది. అక్కడ ఫస్ట్ టైం అయితే ల్యాండ్ అయితే అయింది. సో మరి ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఎయిర్ ఫీల్డ్ ఏదంటే దౌలత్ బేగ్ ఓల్డీ అనేది అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్. ఇది 16,700 ఎత్తులో అయితే ఉంటుంది. అత్యంత ఎత్తైన ఎయిర్ ఫీల్డ్ అనేది ఇది ఎక్స్ట్రా కంటెంట్ ఒకసారి చూసుకోండి. సో అలాగే 47, ఇండస్ ఫుడ్ 2024 ప్రదర్శన జనవరి 8 నుంచి 10 వరకు ఢిల్లీలోని నోయిడాలో జరిగింది. ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా ఏర్పాటు చేశారు. 23-24 ఆర్థిక సంవత్సరం దేశ వృద్ధి రేటు 7.3% ఉంటుందని NSO డిక్లేర్ చేసింది. ఇక్రా అనేది 6.5%గా చెప్పింది. డెలాయిడ్ ఇండియా 6.9 to 7.2%, ఆర్థిక శాఖ 7.7, RBI వచ్చేసి 7%గా మన దేశ ఆర్థిక సంవత్సరంలో ఇంత వృద్ధి రేట్లు ఉంటాయని అయితే తెలియజేశాయి. అలాగే 49, DSIB డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్గా SBI, HDFC, ICICI నిలిచాయి. RBI వీటిని ప్రకటించిందన్నమాట. సో ఇంపార్టెంట్ అనమాట, భారత ఆర్థిక వ్యవస్థకి ఇవి సిస్టమేటిక్గా ఇంపార్టెంట్గా ఉన్నాయని తెలియజేసింది. సో ఇక్కడ చూసుకోవచ్చు వాటి యొక్క లావాదేవీలు. సో ఇది ఇంతకుముందే చెప్పాం, ChatGPTకి పోటీగా గూగుల్ జెమినీని ఏర్పాటు చేయడం జరిగింది, AI చాట్బోట్. ఇందులో జెమినీ అల్ట్రా, జెమినీ ప్రో, జెమినీ నానోగా అయితే ఇందులో రకాలైతే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ 51, జాతీయ ప్రయోజనాలు, శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా అత్యవసర పరిస్థితుల్లో టెలికాం సేవలను నియంత్రణలోకి తెచ్చుకునేందుకు సెంట్రల్కి అధికారం తీసుకొచ్చిన బిల్ ఏదనంటే టెలికమ్యూనికేషన్ బిల్ 2023. చాలా ఇంపార్టెంట్. ఈ బిల్లు ఎప్పుడు ఆమోదం చేశారంటే
మనకు లోక్సభలో డిసెంబర్ 20, రాజ్యసభలో డిసెంబర్ 21, రాష్ట్రపతి దీనిని డిసెంబర్ 24న ఆమోదం చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రీవియస్ ఇండియా టెలిగ్రాఫ్ యాక్ట్ ఉంది, ఇండియన్ వైర్లెస్ టెలిగ్రాఫ్ యాక్ట్, టెలిగ్రాఫ్ వైర్స్ యాక్ట్, వీటి ప్లేస్లో మనకు టెలికమ్యూనికేషన్ బిల్ ఇప్పుడైతే కొత్తగా రావడం జరిగింది. సో ఇక్కడ ఆపరేషన్ ఖగర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఛత్తీస్గఢ్లోని మావోయిస్టులు చాలామంది ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఏరివేత కొరకు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇది ఒడిషా నుంచి ఛత్తీస్గఢ్కి దాదాపు ఒక 3,000 మంది CAFF సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ని అక్కడికి పంపించారనమాట. సో ఈ కూంబింగ్ కొరకు. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి స్కీమ్స్ అభయహస్తం పేరుతోటి 6 హామీలు: మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత, యువ వికాస్. వీటి కోసం అభయహస్తం అనే పేరుతోటి మనకు లోగో రిలీజ్ చేశారు డిసెంబర్ 27న. సో అలాగే ప్రజాపాలన పేరుతోటి దరఖాస్తు కార్యక్రమాన్ని ఈ స్కీమ్స్ కొరకైతే డిసెంబర్ 28 to జనవరి 6 వరకు అయితే ఏర్పాటు చేశారు. దీనికోసం మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటైంది. చైర్మన్ బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం, అలాగే శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్, వీళ్ళతోటి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది ప్రజాపాలన కొరకు. అలాగే 54 యాదాద్రి ఆలయం, వర్గల్ సరస్వతీమాత మందిరాలకి FSSAI అంటే ఇది మనకు ప్రాధికారిక సంస్థ భారతదేశంలో ఇది గుర్తింపు అయితే ఇచ్చింది. ఎందుకంటే బ్లిస్ఫుల్ హైజెనిక్ ఆఫరింగ్ టు గాడ్ అనే పేరుతోటి, భోగ్ అనే పేరుతోటి గుర్తింపు అయితే వచ్చింది ఈ 2 టెంపుల్స్కి. రాష్ట్రంలోని ఫస్ట్ టైం అన్నమాట ఇట్లా టెంపుల్స్కి రావడం. అలాగే దేశంలో తొలి AI నగరంగా లక్నో నిలిచిందన్నమాట. ఇది లక్నోలోని నాదర్గంజ్ అనే ప్రాంతంలో AICT అభివృద్ధి ప్రక్రియకి ఆమోదం అయితే చేశారు. అలాగే ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన కేంద్రం వారణాసిలో సర్వవేద మహామందిరాన్ని డిసెంబర్ 18న మోడీ గారు స్టార్ట్ చేశారు. అలాగే చాలా ఇంపార్టెంట్, ప్రపంచంలో అతిపెద్ద వజ్రాల వ్యాపార కేంద్రంగా సూరత్లోని డైమండ్ బోర్స్ SDP, సూరత్ డైమండ్ బోర్స్ సూరత్లోని ఖజూర్ గ్రామంలో ఏర్పాటు చేశారు డిసెంబర్ 11న. గిన్నిస్ రికార్డ్ కూడా వచ్చింది దీనికి, అతిపెద్ద వజ్రాల వ్యాపార కేంద్రం అని. సో ఈ విధంగా వ్యాపార కేంద్రాలలో లేదా ఇట్లా అతిపెద్ద కేంద్రాలలో ఇంతకుముందు అమెరికా రక్షణ కార్యాలయమైన పెంటగాన్ ఉండేది. సో ఇప్పుడు ఇది రీప్లేస్ చేసింది. అలాగే ఆపరేషన్ సర్వశక్తి, జమ్మూ కాశ్మీర్లో పీర్ పంజాల్ శ్రేణుల్లో పాకిస్తాన్ అండతో చెలరేగుతున్న ఉగ్రముఖల ఏరువేతకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సర్వశక్తి చాలా ఇంపార్టెంట్. అలాగే లీడ్స్ నివేదిక చూసుకోండి. నేను లాజిస్టిక్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ నివేదిక అన్నమాట ఇది డిసెంబర్ 16న. సో దీని ప్రకారం అభివృద్ధి చెంది లక్ష్యాలు సాధించిన రాష్ట్రాలు ఏమేమో ఇక్కడ రాయడం జరిగింది చూసుకోండి. అలాగే ఆన్ టైం పర్ఫార్మెన్స్ సమయపాలన దాంట్లో ఎయిర్పోర్ట్స్లో మనకు టాప్లో USAకి చెందిన సెయింట్ పాల్ ఎయిర్పోర్ట్ ఉంటే, మన హైదరాబాద్కి చెందిన రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ 2nd ప్లేస్లో నిలిచింది. కెంపెగౌడ ఎయిర్పోర్ట్ బెంగళూరు 3rd ప్లేస్లో నిలిచింది. నెక్స్ట్ 58 ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024 మనకు దీన్ని AICTE VBUCS రిలీజ్ చేస్తే అందులో ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు కలిగిన రాష్ట్రంలో టాప్లో తెలంగాణ ఉంది. నగరాల్లో చూసుకుంటే పూణే ఉంది. హైయెస్ట్ న్యూమరికల్ స్కిల్స్ కూడా మన తెలంగాణలో ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసుకోండి, ఇంకా కొన్ని ఇక్కడ రాయడం జరిగింది. ఉద్యోగ నియామకాలు అధికంగా కేరళలో ఉన్నాయట, 2nd ఢిల్లీ. అలాగే యువతి యువకుల తొలి ప్రాధాన్యత ఉద్యోగాల కేరళ, ఆంగ్ల భాష నైపుణ్యాల్లో కర్ణాటక టాప్లో ఉంది. ఇది లీడ్స్ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ అన్నమాట. ఇది ఒకసారి చూసుకోండి. రిపోర్ట్స్ అయితే చాలా ఇంపార్టెంట్, అడగవచ్చు. భారత నౌకాదళంలో చేరిన INS ఇంఫాల్ డిసెంబర్ 26న చేరింది. ఇది ముంబైలోని నావల్ డాక్యార్డ్లో అయితే చేరడం అయితే జరిగింది. దీనిని వార్షిప్ డిజైన్ బ్యూరో డిజైన్ చేసింది. అలాగే మజగావ్ డాక్ లిమిటెడ్ దీన్ని కన్స్ట్రక్షన్ అయితే చేపట్టడం జరిగింది. సో అలాగే ఇంకోటి చాలా ఇంపార్టెంట్, ఉగ్రం అనేది ఒక ప్రోటోటైప్ రైఫిల్ అన్నమాట. దీనిని DRDO డెవలప్ చేసింది. ఇది 4 కిలోల వెయిట్ తోటి 500 మీటర్ల రేంజ్ తోటి అయితే ఏర్పాటు చేయడం జరిగింది. జస్ట్ ఒక 100 రోజులలో అయితే దీన్ని తయారు చేశారు. ద్వీప ఆర్మర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఉంటుంది. వీళ్ళు ఇరువురు కలిసి జస్ట్ 100 డేస్లలో ఈ ఉగ్రం అనే రైఫిల్ని తయారు చేశారు DRDO సహాయంతో. అలాగే హై స్పీడ్ మానవరహిత పోరాట విమానం స్వదేశీ పరిజ్ఞానంతో మనకు పరీక్షించడం అయితే జరిగింది కర్ణాటకలోని చిత్రదుర్గలో. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. అలాగే అదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంబంధించి తొలి మానవ రహిత విమానం పేరు దృష్టి 10 స్టార్ లైనర్, గుర్తుంచుకోండి. భారతదేశంలో తొలి మానవరహిత విమానంగా అయితే దీన్ని తయారు చేశారు. నెక్స్ట్ 60
అస్త్రశక్తి 2023 విన్యాసాలు మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేపట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో. అలాగే ఆకాశ క్షిపణి వ్యవస్థ ద్వారా 25 కిలోమీటర్ల దూరంలోని 4 లక్ష్యాలను ఏకకాలంలో ధ్వంసం చేయడం జరిగింది ఆకాశ క్షిపణి వ్యవస్థ అన్నమాట. సో అడగవచ్చు ఇట్లా ఆకాశ క్షిపణి వ్యవస్థ గురించి గుర్తుంచుకోవాలి. అస్త్రశక్తి విన్యాసం కూడా ఇంపార్టెంట్. ఇంతకుముందు కూడా 2 విన్యాసాలు వచ్చాయి, చాలా ఇంపార్టెంట్ అవి కూడా. 61 లేజర్ కమ్యూనికేషన్తో అంతరిక్షంలోని అంగారక గురుగ్రహాల మధ్య గల గ్రహశకలంపై సైకి అనే విమానక ద్వారా తొలిసారి భూమి మీదకి లేజర్ సంకేతం పంపారు. దానితోటి వీడియో ప్రసారం చేశారు. దీన్ని అంతా చేసింది నాసా డిసెంబర్ 19 నాడు. సో ఇక్కడ మనకు హబుల్ టెలిస్కోప్ కూడా ఒక ఫోటో తీసింది హైడ్రా నక్షత్ర రాశిలో ఉన్న ఒక నిషిద్ధ కాంతిని. ఒకసారి అది కూడా గుర్తుంచుకోండి. 62 ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్తో కాకుండా, అంటే నార్మల్గా విమానాలు ఉపయోగించే ఫ్యూయల్తో కాకుండా పర్యావరణ హిత ప్రత్యామ్నాయ ఇంధనంతో తొలిసారిగా ప్రయాణించిన వాణిజ్య విమానం ఏదంటే వర్జిన్ అట్లాంటిక్ చెందిన బోయింగ్ 787 డ్రీమ్ లైమర్ విమానం అనమాట. ఇది గుర్తుంచుకోవాలి. అలాగే విశ్వంపై పరిశోధనల కోసం చైనా ఐన్స్టీన్ ప్రోబ్ అనే ఉపగ్రహాన్ని జనవరి 9న ప్రయోగం చేసింది లాంగ్ మార్చ్ 2C అనే రాకెట్ ద్వారా. అలాగే క్యాన్సర్ గుర్తింపుకు కొత్త ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనంగా ఇన్ఫరింగ్ సూపర్ రిజల్యూషన్ టిష్యూ ఆర్కిటెక్చర్ ఐస్టార్ని తయారు చేయడం జరిగింది పెన్సిల్వేనియా యూనివర్సిటీ వాళ్ళు. సో ఇందులో నేను ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ కాకుండా మొత్తం కంటెంట్ అయితే కవర్ చేయడం జరిగింది. ఖచ్చితంగా స్కోర్ మీరు చేయాలి కాబట్టి ఉద్దేశంతో చాలా అన్ని బుక్స్ రిఫర్ చేసి చాలా ఎఫర్ట్స్ పెట్టి అయితే తయారు చేయడం జరిగింది. డెఫినెట్గా మా ఎఫర్ట్స్ మీకు కనబడుతూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని జాయిన్ అవ్వండి. అలాగే ప్రపంచంలో అతిపెద్ద విలాసవంతమైన నౌక వచ్చేసి మోబీ లెగసీ చైనాకు చెందింది, డిసెంబర్ 19 నాడు ప్రారంభించారు. అలాగే 63 16వ ఆర్థిక సంఘం నూతన చైర్మన్. ఇవి కొన్ని నియామకాలు. అరవింద్ పనగారియా నియామకమయ్యారు. ఇంతకుముందు ఈయన నీతి ఆయోగ్ వైస్ ప్రెసిడెంట్ ఉండే. అలాగే బ్లూంబర్గ్ బిలియనీర్ల ఇండెక్స్ ప్రకారం 2023 $100 బిలియన్ సంపద కలిగిన తొలి మహిళగా ఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ లోరియల్ కంపెనీ ఉంటుంది కదా, లోరియల్ షాంపూ అని చూస్తాం కదా, ఆమె సెలెక్ట్ అయ్యారు. అలాగే సిఐఎస్కి సంబంధించి తొలి మహిళా డీజీగా రాజస్థాన్ క్యాడర్కి చెందిన నైనా సింగ్ నియామకమయ్యారు. అలాగే భారతీయ జాతీయ మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్కి సంబంధించి సభ్యురాలుగా విజయభారతి నియమితులయ్యారు. సిఆర్పిఎఫ్ డీజీ అనీష్ దయాల్ సింగ్, ఐటీబీపీ ఇండియా టిబెట్ బార్డర్ ఉంటుంది కదా ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించి అధిపతిగా రాహుల్ రసగోత్రా, తెలంగాణ అడ్వకేట్ జనరల్గా సుదర్శన్ రెడ్డి, భారత నౌకాదళ ఉపాధిపతిగా దినేష్ కే త్రిపాఠి ఇవి నియామకమయ్యారు కొత్తగా వీళ్ళందరూ. అలాగే 64 దక్షిణ ధ్రువంపై ఒంటరిగా వేగవంతమైన అన్వేషణ చేసిన హర్ప్రీత్ చాందీ చూడవచ్చు. ఈమెకు పోలార్ ప్రీత్ అనే బిరుదుంది. అంటార్కిటా అన్వేషణ వల్ల పేరైతే వచ్చింది ఈమెకి. అలాగే ఇది చాలా ఇంపార్టెంట్. 4 ఏళ్ల వయసులోనే ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి చేరుకున్న అత్యంత పిన్న వయస్కురాలు జారా అనే వ్యక్తి, చెక్ రిపబ్లిక్ చెందిన ఆమె, జస్ట్ 4 ఇయర్స్. ఇంతకుముందు మన దేశానికి చెందిన 5 సంవత్సరాల వయసులో ప్రిషా లోకేష్ నికాజా రికార్డ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడు చెరిపేసింది జారా. నెక్స్ట్ 65 2023 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తల్లా వజ్జల పతంజలి శాస్త్రి గారికి రావడం జరిగింది. ఈయన రామేశ్వరం కాకులు అనే కథా సంపుటికి ఈ అవార్డు అయితే రావడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి. సో తెలుగు రచయిత. అలాగే నీలం శరణ్ గౌరికి కూడా వచ్చింది. సంజీవ్ అనే హిందీ రచయితకు వచ్చింది. వాళ్ళ యొక్క రచనలు కూడా ఇక్కడ రావడం జరిగింది, ఒకసారి చూడండి. అలాగే 2023 లీఫ్ ఎరిక్సన్ లూనార్ అవార్డు మనకి ఇస్రోకి రావడం జరిగింది. దీనిని ఐస్లాండ్కి చెందిన ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం అయితే ఇస్తుంది. అంటే చంద్రుని మీద ప్రయోగాలు చేసినందుకు గాను ఈ అవార్డు అయితే ఇచ్చారు. అలాగే సృష్టి సమ్మాన్ అవార్డు కడపకు చెందిన కొమ్మిరి విజయ్ కుమార్కి వచ్చాయి. చిరుద్యాన పంటల జీవ వైవిధ్యానికి ఈయన కృషి చేసినందుకు. అలాగే సంసద్ రత్న అంటే పార్లమెంట్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఈ అవార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 2024 గాను ఇక్కడ కింద ఉన్న వ్యక్తులకైతే అవార్డు అయితే వచ్చింది. పార్టీల వైజ్గా ఇక్కడ రాయడం జరిగింది, చూసుకోండి. అలాగే దేశంలో ఉత్తమ పోలీస్ స్టేషన్గా రాజేంద్రనగర్ పిఎస్ ఎంపికైంది, ఇక్కడ చూసుకోవాలి. జనవరి 5న రాజస్థాన్లోని జైపూర్లో అఖిల భారత డీజీపీ ఐజీపీల సదస్సు జరిగింది, అందులోనే ఇది ఇవ్వడం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ ఉమెన్ అచీవర్స్ అవార్డు ఇస్రోకి చెందిన సాయి వెంకటలక్ష్మి గారికి రావడం జరిగింది, బెంగళూరులో తీసుకున్నారు వీరు. అలాగే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది 81వ జనవరి 7న కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్లో. సో ఓపెన్ హైమర్ అనే చిత్రానికి చాలా అవార్డ్స్ వచ్చాయి. అందులో ఉత్తమ విభాగాలలో ఏమేమి ఉన్నాయి ఇక్కడ రాయడం జరిగింది, ఒకసారి చూసుకోండి. ఇది 67 బిట్, చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ నోట్ చేసుకోండి. కావాలంటే పీడిఎఫ్ పొంది జిరాక్స్ చేసుకొని దగ్గర ఉంచుకోండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు డెఫినెట్గా చదువుకొని వెళ్తే 100% స్కోర్ అవుతుంది. నెక్స్ట్ అంతర్జాతీయ హాకీ సమాఖ్య అవార్డులు ఇస్తే అందులో మనకు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా హార్దిక్ సింగ్, అలాగే గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్గా సవిత ఎంపికయ్యారు. సో అలాగే ఫీఫా ఉత్తమ ప్లేయర్గా లియోనల్ మెస్సీ,
అలాగే ఐతానా బోన్మాటి ఉమెన్ విభాగంలో స్పెయిన్కి చెందిన వ్యక్తి. అలాగే గోల్ కీపర్గా ఎడర్సన్, మేరీ ఎరప్స్ చూసుకోవచ్చు. ఇది 69 ప్యూబిటీ అథ్లీట్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డు విరాట్ కోహ్లీకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో అధికంగా ఫాలోవర్స్ కలిగినందుకు. అలాగే ప్రపంచంలో అత్యధిక రేటింగ్ పొందిన మహిళా చెస్ ప్లేయర్గా చార్విన్ నిలిచింది. చార్వి అనిల్ కుమార్, జస్ట్ 9 ఇయర్స్, బెంగళూరు చెందిన వ్యక్తి. అలాగే ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ గెలుచుకుంది నార్వేకి చెందిన మాగ్నస్ కార్ల్సన్. డిసెంబర్ 28న ఉజ్బెకిస్తాన్లోని సమర్ఖండ్లో టోర్నమెంట్ జరిగితే గెలిచాడు. అవస్తాషియా బదర్నక్ గెలవడం అయితే జరిగింది, రష్యాకు చెందింది. 2024 జూన్ 1 నుంచి 29 మధ్యలో మనకు T20 వరల్డ్ కప్ అందులోకి సంబంధించిన టోర్నమెంట్ అమెరికా వెస్టిండీస్ ప్రాంతంలో జరుగుతుంది. సో మనకు యాక్చువల్ వరల్డ్ కప్, మెయిన్ వరల్డ్ కప్ కూడా అక్కడనే అమెరికాకు సంబంధించి కెనడా, అమెరికాలో జరుగుతుంది. చూసుకోండి ఇది. అలాగే బ్రిక్స్లో మనకు 5 దేశాలే ఉంటుండే ముందు: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో దీన్ని కొత్తగా 10 దేశాలకు పెంచారు. కొత్తగా జాయిన్ అయిన దేశాలు ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ. ఇది గుర్తుంచుకోవాలి. ఈ 15వ బ్రిక్స్ సదస్సు మనకు 2023 ఆగస్టులో జోహానిస్బర్గ్లో జరిగింది. ఇక్కడ ఎక్స్ట్రాగా నేను G7 దేశాలు ఏమేమి ఉన్నాయి, G20 దేశాలు కూడా ఏమేమి ఉన్నాయి ఇక్కడ రాయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఒకసారి గుర్తుంచుకోండి. G20 దేశాలను గుర్తుంచుకోవాల్సిన కోడు గురూజీ సీతా అబ్ ఎస్ఎస్సి ఎఫ్సిఐ మే కామ్ కర్తీ హే. సో ఇక్కడ గురు GURU జర్మనీ, USA, రష్యా, UK, JI జపాన్, ఇండియా, సీతా అంటే SITA సౌదీ అరేబియా, ఇండోనేషియా, టర్కీ, ఆస్ట్రేలియా, అబ్ అంటే AB అర్జెంటీనా, బ్రెజిల్, SSC అంటే సౌత్ కొరియా, సౌత్ ఆఫ్రికా, C అంటే కెనడా, FCI అంటే ఫ్రాన్స్, చైనా, ఇటలీ, మే అంటే ME మెక్సికో, యూరోపియన్ యూనియన్. కామ్ కర్తీ హే ఇట్లా అంటే గురూజీ సీతా అబ్ SSC FCI మే కామ్ కర్తీ హే ఇట్లా గుర్తుంచుకుంటే కోడ్. నెక్స్ట్ బయా ఏషియో సదస్సు హైదరాబాద్లో జరిగింది. చూసుకోండి ఇక్కడ 21st అది. అలాగే 4వ అంతర్జాతీయ పర్యావరణ నిర్వహణ సదస్సు మనకు ఆగస్టు 23 నాడు జరగబోతుంది. 2024 సంబంధించి మొదటి అంతరిక్ష దినోత్సవం అన్నమాట, ఆగస్టు 23. అలాగే థీమ్ వచ్చేసి దీనికి సుస్థిరత కోసం అంతరిక్షం, అంతరిక్ష టెక్నాలజీతో అంతరాలు దూరం చేయడం. హైదరాబాద్లో జరిగింది అన్నమాట ఇది ఆగస్టు 23లో. నెక్స్ట్ 109వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ హైదరాబాద్లో జరిగింది, JNTHలో. ఇక్కడ డేట్స్ కూడా ఇంపార్టెంట్ చూసుకోవాలి. 72 అంతరిక్షంలో అత్యధిక సమయం గడిపిన రష్యా వ్యోమగామి ఒలెగ్ కొనెనెంకో వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ఎక్కువ టైం గడిపాడు అన్నమాట ఈయన, దాదాపు ఒక 800 అబోవ్ డేస్ అన్నమాట. ఇస్రో గగనయాన్ మిషన్కు ముందు భారత మహిళా రోబో వ్యోమగామి వ్యోమిత్ర అంతరిక్ష ప్రయాణం అయితే చేయడం జరిగింది. అలాగే నాసా జాక్సా ఇంతకుముందు చూసాం, మొట్టమొదటి చెక్క ఉపగ్రహం అనేది ఇంతకుముందు చూసాం. దోస్తీ 16 ఇంతకుముందు చూసాం. ఇది భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య త్రైపాక్షిక నౌకా విన్యాసాలు మాల్దీవులో జరిగాయి. సముద్ర లక్ష్మణ విన్యాసం అనేది కూడా ఇండియా, మలేషియా మధ్య జరిగింది వైజాగ్లో, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకు. అలాగే వాయుశక్తి 2024 విన్యాసాలు IAF చేసింది పోఖ్రాన్లో, రాజస్థాన్లోని పోఖ్రాన్ 17 ఫిబ్రవరి నాడు. ఈ విన్యాసాలు అయితే చాలా ఇంపార్టెంట్. మన ఇండియా స్వదేశ భారత్కి సంబంధించి సదా తన్సిక్ అనేది ఒక విన్యాసం మనం జనవరి దాంట్లో కవర్ చేసాం, అది గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగారు. 74 స్క్లప్టెడ్ స్టోన్స్ మిస్టరీస్ ఆఫ్ మామల్లపురం, దీన్ని అశ్విన్ ప్రభు రచించారు. సో ఇవి రీసెంట్గా జనవరి, ఫిబ్రవరిలో రచించిన బుక్స్ అన్నమాట. అన్కామన్ లవ్, ద ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణమూర్తి, చిత్రా బెనర్జీ. వై భారత్ మ్యాటర్స్, జయశంకర్ విదేశాంగ మంత్రి వాళ్ళు చేశారన్నమాట. సో ఇక్కడ ముఖ్యమైన దినోత్సవాలు, జనవరిలో ఉన్న ముఖ్యమైన దినోత్సవాలు, వాటి యొక్క థీమ్స్ 75 ఆఖరి బిట్లో రాయడం జరిగింది. జనవరి 1 గ్లోబల్ ఫ్యామిలీ డే, దాని యొక్క థీమ్ వైవిధ్యాన్ని స్వీకరించడం, కుటుంబాలు బలపరిచడం. ఇక్కడ చూసుకోవచ్చు. జనవరి 4 వరల్డ్ బ్రెయిలీ డే, జనవరి 5 జాతీయ పక్షుల దినోత్సవం, థీమ్ వచ్చేసి రైట్ టు ఫైట్. జనవరి 9 ప్రవాస్ భారతీయ దివస్, థీమ్ వచ్చేసి డయాస్పోరా, రిలయబుల్ పార్ట్నర్స్ ఫర్ ఇండియాస్ ప్రోగ్రెస్ ఇన్ అమృత్కాల్. జనవరి 12 వచ్చేసి యూత్ డే, వివేకానంద జయంతి కదా. థీమ్ వచ్చేసి అరైజ్, అవేక్ అండ్ రియలైజ్ ద పవర్ ఆఫ్ యూ హోల్డ్. ఇదే మీకు డిఎస్సికి మీరు పాటించాల్సిన సూత్రం, అరైజ్, అవేక్ అండ్ రియలైజ్ ద పవర్ యూ హోల్డ్. వేల్కొనండి, సాధించండి అన్నమాట. సో ఇది నేను అందించే కరెంట్ అఫైర్స్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడింది అయితే అనుకుంటున్నాను. ఇక్కడ కొన్ని మిగిలినాయి, ఇంకా కొన్ని ఇవి కూడా చూసుకోండి, నోట్స్ అయితే చేసుకోండి. 100% ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది, ముఖ్యమైన దినోత్సవాలు. సో ఇదండి ఈరోజు టాప్ 75లో ఫిబ్రవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ క్లాస్ అనేది మీ డిఎస్సి యొక్క సాధనలో, మీ యొక్క ఉద్యోగ ప్రయత్నంలో, మీరు టీచర్ కావాలనే లక్ష్యాన్ని సాధించడంలో కొంతవరకు కూడా ఉపయోగపడుతుందని అయితే నేను అనుకుంటున్నాను. మీకోసం అన్ని బుక్స్ రిఫర్ చేసి ఎఫర్ట్ అనేది పెట్టి మీకోసం అందించడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. డెఫినెట్గా
ఆ స్కోర్ అయితే సాధించండి. ఇంతకుముందు చెప్పినట్టు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. పీడిఎఫ్ అయితే దగ్గర ఉంచుకోండి, జిరాక్స్ చేయించుకొని చదువుకుంటూ ఉండండి రెగ్యులర్గా. ఈ విధంగానే నెక్స్ట్ రాబోయే క్లాసులలో అతి త్వరలోనే మార్చ్, ఏప్రిల్, మే, జూన్కి సంబంధించి కూడా కరెంట్ అఫైర్స్ కవర్ చేద్దాం అప్ టు డిఎస్సి నిర్వహించే వరకు. అలాగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఈ కరెంట్ అఫైర్స్ అయితే పనికొస్తాయి. జస్ట్ ఈ ఫర్ట్స్ నచ్చినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ. దిస్ ఈస్ క్రాంతి ఉప్పు, బిలీవర్స్ అకాడమీ. జై హింద్. మార్చ్ 2022కి సంబంధించి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024లో భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసి మనకు 126 ప్లేస్లో ఉంది. సో ఇదే క్లాస్లో నేను దాదాపు భారత్ సంబంధించి ప్రతి ఇండెక్స్లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత ఉందనేది కూడా నెక్స్ట్ రాబోయే ఒక బిట్లో అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్ అయితే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024లో భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసి 126. దీనిని UN సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అనేది రిలీజ్ చేస్తుంది ఈ రిపోర్ట్ని. సో దీంట్లో మనకు టాప్లో ఫిన్లాండ్ ఉంది, ఆ తర్వాత సెకండ్ డెన్మార్క్, థర్డ్ ఐస్లాండ్ ఉంది, చివరి పొజిషన్లో మనకు ఆఫ్ఘనిస్తాన్ అయితే ఉంది. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ఇటీవల నాటోలో 32వ దేశంగా సభ్యత్వం తీసుకున్న దేశం ఏది అని అంటే స్వీడన్ తీసుకుంది. నాటో అనేది చూడండి జీకే స్టాటిక్ జీకేలో చూసుకుంటే ఇందులో మనం నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటో అంటే ఫుల్ ఫామ్. సో ఇది మనకు 4 ఏప్రిల్ 1949 నాడు ఏర్పాటైంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి బెల్జియం బ్రసెల్స్లో ఉంటుంది, బెల్జియం రాజధాని బ్రసెల్స్లో. ప్రస్తుతం నాటో యొక్క సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోలెన్బర్గ్. చివరిసారిగా జాయిన్ అయిన దేశం 31వ దేశం ఫిన్లాండ్. సో రీసెంట్గా 32గా స్వీడన్. ఇప్పుడు మరి నాటోలో మొత్తం ఉన్న దేశాలు ఏంటంటే 32. హెడ్ క్వార్టర్ బ్రసెల్స్లో ఉంటుంది. ప్రస్తుత సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోలెన్బర్గ్. సో ఈ విధంగా మనం రెండవ బిట్ మీద ఒకటి బిట్ తీసుకున్నా కానీ ఇందులో మనకు 4 నుంచి 5 క్వశ్చన్లు అయితే కవర్ అవుతున్నాయి. ఈ బిట్లో చూడండి నాటో ఫుల్ ఫాము, నాటోలో ఎన్ని దేశాలు ఉన్నాయి, చివరిసారి ఏది సభ్యత్వం తీసుకుంది, ఎప్పుడు ఫామ్ అయింది, దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, దాని యొక్క సెక్రటరీ జనరల్ ఎవరు అనేది. సో ఈ విధంగా ఒక 4-5 అంశాలతోటి ఒకటి బిట్ తయారు చేయడం జరిగింది. సో ఈ విధంగా ప్రతి బిట్ కూడా, ప్రతి కరెంట్ అఫైర్ కూడా ఈ విధంగానే ఉంటుంది, మీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా చూడాల్సిందే. నెక్స్ట్ థర్డ్ బిట్. గగన్యాన్ మిషన్ కొరకు 4 వ్యోమగాముల్ని ఇటీవల అనౌన్స్ చేశారు. వాళ్ళ పేర్లు చూడండి. పి బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, సుభాన్ శుక్లా. సో వీళ్ళు 4 మనకు వ్యోమగాములుగా గగన్యాన్ మిషన్లో భాగంగా అంతరిక్ష యాత్రకైతే వెళ్ళబోతున్నారు. సో వీరితో ఒక ఫీమేల్ రోబోట్ కూడా వెళ్ళబోతుంది, దాని పేరు వ్యోమిత్ర అనేది. సో మీరు తెలుసుకోవాలి. సో భారత్కి సంబంధించి మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర ఇదే గగన్యాన్ అనేది. 2025లో ఇస్రో చేపట్టబోతుంది. సో ఇది గగన్యాన్ గురించి. సో నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూద్దాం. భారత 2వ ప్రైవేట్ రాకెట్ పేరు అగ్నిబాన్. సో దీన్ని డెవలప్ చేసింది అగ్నికుల్ కాస్మోస్, చెన్నైకి సంబంధించి. సో ఇది ఇంపార్టెంట్. మరి మొట్టమొదటిది ఏది? మనకు 2వ ప్రైవేట్ రాకెట్ అనగానే అగ్నిబాన్ అనేది తెలుసు. సో డౌట్ వచ్చేస్తుంది, మొదటిది ఏది మరి దాని అంటే విక్రమ్ ఎస్ అనేది మొదటిది. దీనిని స్కై రూట్ ఏరోస్పేస్ మనకు తయారు చేసింది. సో ఇప్పటి వరకు 2 ప్రైవేట్ రాకెట్లు తయారు చేశారు. మొదటిది విక్రమ్ ఎస్, సెకండ్ది వచ్చేసి అగ్నిబాన్. ఇవి 2 చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ది. ఇటీవల ఎలక్షన్ కమిషనర్స్గా నియామకమైంది. సో గ్రూప్ 1 క్వశ్చన్, మొన్న జూన్ 9 నాడు జరిగిన గ్రూప్ 1లో వచ్చిన క్వశ్చన్. జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు వీళ్ళిద్దరు ఎలక్షన్ కమిషనర్స్గా నియామకమయ్యారు. మరి వీళ్ళతో పాటుగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, ఆయన పేరు రాజీవ్ కుమార్. సో ఈయన 25వ ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, భారతదేశానికి 25వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క నియామకం మనకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం అయితే జరుగుతుంది. ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క టర్మ్ అనేది 6 సంవత్సరాలు లేదా ఆయనకు 65 సంవత్సరాలు నిండే వరకు అయితే ఉంటుంది. రాష్ట్రపతి ద్వారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకం అవుతాడు. సో ఆ విధంగా చూసుకుంటే భారత మొట్టమొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుకుమార్ సెన్. సో చూడండి ఎన్ని క్వశ్చన్స్ కవర్ అయ్యాయి ఇందులో, ఒకటే బిట్ కానీ చాలా క్వశ్చన్స్ అయితే కవర్ అవుతున్నాయి. సో ఈ విధంగా ఖచ్చితంగా ఇంపాక్ట్ అయ్యే క్వశ్చన్స్నే మనం ఉంచుతున్నాం కాబట్టి రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ అంటేనే మన బిలీవర్స్ అకాడమీని ఫాలో అవ్వండి, ఏ ఎగ్జామ్కైనా కానీ ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ బడ్జెట్కి సంబంధించి డీటెయిల్గా రాశాను. కేంద్ర బడ్జెట్ గురించి, మధ్యంతర బడ్జెట్, అలాగే తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గురించి కూడా డీటెయిల్గా ఉంది, దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఇదండి ఇప్పుడు 6th క్వశ్చన్. కేంద్ర మధ్యంతర బడ్జెట్ గురించి ఒకసారి చూసుకుంటే 2024-25కి సంబంధించి ఫిబ్రవరి 1 నాడు ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సో ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. రెవెన్యూ రాబడులు చూడండి,
మనకి ఇక్కడ చూసుకుంటే 30,01,275 కోట్ల రెవెన్యూ రాబడులు. ఇక్కడ పన్ను రాబడి చూసుకోండి 26,01,574 కోట్లు. రెవెన్యూ లోటు 6,53,383 కోట్లు. మొత్తం బడ్జెట్ వ్యయం వచ్చేసి 47,65,768 కోట్ల మొత్తం బడ్జెట్ వ్యయంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ డిజిట్స్ అడగవచ్చు. మొన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాస్తే చాలా చక్కగా మీకు అర్థమవుతుంది కరెంట్ అఫైర్స్ ఏ విధంగా అడుగుతున్నాడని. విత్ నంబర్స్ తోటి సహా అడిగాడు. ఒకటే స్టేట్మెంట్ కాదు 4-5 స్టేట్మెంట్లు ఇచ్చి సరి అయింది ఏది అని అడిగాడు. అందుకని నేను ఇది డీటెయిల్గా రాయడం జరిగింది ఎక్స్పీరియన్స్ తోటి. సో ఇక్కడ ప్రధాన అంశాలు వ్యయం. సో మరి వేటికి మెయిన్గా వ్యయం ఎక్కువగా చేశారు అనేది ఒక టాప్ 5 అయితే తీసుకున్నాను. అంటే ప్రతి గవర్నమెంట్ బడ్జెట్ రిలీజ్ చేసి కొన్నింటికి ఖర్చు చేస్తుంది కదా, అందులో దేనికి ఖర్చు చేసింది సెంట్రల్ అనేది నేను రాయడం జరిగింది. ఇక్కడ అవరోహణ క్రమంలో రాశాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినా మీకు ఇబ్బంది ఉండదు. ఒకసారి చూడండి. మొట్టమొదటిసారిగా ఎక్కువ ఖర్చు దేనికి చేసింది సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో అంటే వడ్డీ చెల్లింపులకు 11,90,440. సెకండ్ ప్లేస్లో రవాణా కొరకు చూసుకోండి. థర్డ్లో రక్షణ కొరకు, ఫోర్త్లో రాష్ట్రాలకు బదిలీ చేయడానికి, అండ్ ఫిఫ్త్లో గ్రామీణాభివృద్ధి కొరకు. సో ఈ 5 అంశాల మీద ఎక్కువైతే ఫోకస్ చేసింది. సో నెక్స్ట్ ఇంకా చాలా ఉంటాయి కింద, కానీ ఈ మెయిన్ అయితే 5 చూసుకోండి. మీకు అవరోహణ అడిగినా ఇదే విధంగా అడిగితే ఇదే వరుస క్రమంలో అమర్చాలి. నెక్స్ట్ ప్రధాన పథకాల కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయంటే ఫస్ట్ ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనకి 2,05,250 కోట్లు ఖర్చు చేసింది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో యూరియా సబ్సిడీకి, థర్డ్ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి, నెక్స్ట్ పిఎం ఆవాస్ యోజనకి, తర్వాత జల్ జీవన్ మిషన్కి అయితే తయారు చేయడం మన బడ్జెట్ అనేది కేటాయింపులు అయితే జరిగాయి. ఇది మెయిన్, అది సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ వెంటనే తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇందులో మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ నుంచి క్వశ్చన్ వచ్చింది ఇందులోకి వెళ్ళి. సో దీనిని 2024-25 గాను ఫిబ్రవరి 10 ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు దీన్ని ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి రెవెన్యూ రాబడి చూసుకోండి 2,05,601.50 కోట్లు. రెవెన్యూ వ్యయం చూసుకుంటే 2,01,777.50 కోట్లు. రెవెన్యూ మిగులు 4,424 కోట్లు. సో ఇది ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్. నెక్స్ట్ ప్రభుత్వ రంగాలకు కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. సో ఇందులోకి వెళ్ళే మొన్న ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చింది, అందుకనే ఒక్క అంశం కూడా వదిలేయకుండా అన్ని కవర్ చేశాను. ఇందులో చూడండి, మీరు అవరోహణ క్రమంలో అడగవచ్చు. అంటే మన రాష్ట్ర ప్రభుత్వం మొన్న జరిగిన బడ్జెట్లో ఏ అంశాలకి ఏ పథకాలకి ఎక్కువగా ఖర్చు చేసింది దాన్ని అవరోహణ క్రమంలో అమర్చండి అని మొన్న క్వశ్చన్ వచ్చింది. సో అందుకని నేను ఇది ఆల్రెడీ అవరోహణ క్రమంలోనే అమర్చాను. చూసుకోండి. ఫస్ట్ అభయహస్తం పథకానికి 6 గ్యారెంటీలు ఇచ్చారు కదా, దానికి 53,196 కోట్లు. సెకండ్ ప్లేస్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 40,080 కోట్లు. థర్డ్ నీటిపారుదల శాఖకి 28,024. నెక్స్ట్ ఫోర్త్ ఎస్సీ సంక్షేమం, ఫిఫ్త్ విద్యారంగం, సిక్స్త్ వ్యవసాయ శాఖ, సెవెంత్ ఎస్టీ సంక్షేమం, ఎయిత్ పురపాలక శాఖ, అండ్ 9th వైద్య రంగం, 10th వచ్చేసి బీసీ సంక్షేమం. ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ 11th వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లు, 12th వచ్చేసి పరిశ్రమలు, అండ్ 13 వచ్చేసి మైనారిటీ సంక్షేమం. ఈ ఖచ్చితంగా ఇదైతే నోట్ చేసుకోండి. 100% నేను ఇప్పుడు చెప్పేటప్పుడు మీరు క్లాస్ వింటూ ఒకసారి నోట్స్ అయితే రాసుకోండి, ఈజీగా గుర్తుంటుంది. ఈ అంశాలే అవరోహణ క్రమంలో అమర్చాను, డైరెక్ట్ ఇవే చదువుకోండి. నెక్స్ట్ ఇది మనకు స్టేట్కి సంబంధించి బడ్జెట్, ఒకసారి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ 8th బిట్ చూడండి. భారత్లో 75వ గణతంత్ర వేడుకలు ఇటీవల జరిగాయి. ఎక్కడ అంటే మనకు తెలుసు న్యూఢిల్లీలో కర్తవ్య పథ్లో జరిగాయి. సో దీని యొక్క థీమ్ అనేది ఇంపార్టెంట్, థీమ్ అడగచ్చు. వికసిత్ భారత్ అండ్ భారత్ లోక్తంత్రకి మాతృక అనేది దీని యొక్క థీమ్. మరి భారత 75వ గణతంత్ర వేడుకలకి ముఖ్య అతిథిగా హాజరైంది ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్. ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్సిసి వచ్చాడు, ఈ ఇయర్ ఇమ్మాన్యుయల్ మెక్రాన్ వచ్చాడు. సో నారీ శక్తి పేరుతో 265 మంది సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఎస్ఎస్పి మహిళలు విన్యాసం చేపట్టారు మొట్టమొదటిసారిగా నారీ శక్తి పేరుతోటి. సో ఇందులో కొన్నిటికి నాయకత్వం అయితే వహించడం జరిగింది కొందరు, అది కూడా అడగవచ్చు, అందుకని చూడండి. బిఎస్ఎఫ్ బృందానికి మోనికా లక్రా, భారత నౌకాదళానికి లెఫ్టినెంట్ ప్రజ్వల్, బాంబే షాపర్స్ రెజిమెంట్కి మేజర్ దివ్యతాగి, ఇండియన్ కోస్ట్ గార్డ్కి చునౌతి శర్మ, వీళ్ళ యొక్క బృందాలకి నాయకత్వం వహించారు. ఈ క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు నేను చెప్తూ ఉంటేనే అర్థమవుతుంది ఎంత డీటెయిల్గా ఈ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేశాను. సో మ్యాక్సిమం మీరు డిఎస్సికి ఇది ప్రిపేర్ అయిపోతే 85% వరకు అయితే స్కోర్ అయితే చేయొచ్చు. డిఎస్ఏ కానీ ఏ ఎగ్జామ్ అయినా కానీ, అది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చూసుకోండి. నెక్స్ట్
శకట ప్రదర్శన తెలంగాణకు సంబంధించి శకటాల ప్రదర్శన చేస్తారు కదా. తెలంగాణ అమరవీరుల స్మరణతో జయ జయ తెలంగాణ పేరుతో శకట ప్రదర్శన చేసింది. సో మరి ఉత్తమ శకటంగా ఒడిషా నిలిచింది. ఉమెన్ ఎంపవర్మెంట్ తోటి వాళ్ళు ఆ ప్రాసెస్ తోటి అయితే చేశారు. సో ఇది మనకి 8th బిట్. సో నెక్స్ట్ 9th బిట్. ఇటీవల డిజిటల్ రూపే క్రెడిట్ అండ్ డెబిట్ కార్డు ప్రాతిపదికగా యూఏఈ రూపొందించిన దేశీయ కార్డు పేరు ఏందనంటే జేవాన్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ మరి యూఏఈ అధ్యక్షుడు ఎవరు అంటే మహమ్మద్ బిన్ జాయద్ అల్ సహ్యాన్. అబుదాబిలో ఐఐటి ఢిల్లీ అబుదాబి క్యాంపస్ని ఇటీవల ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అక్కడికి మనకు మోదీ గారు అయితే వెళ్తారు పర్యటనకి. సో అప్పుడే ఈ ఐఐటి ఢిల్లీ అబుదాబి అంటే ఢిల్లీ అనేది గుర్తుంచుకోండి. ఏ క్యాంపస్ ఏర్పాటు చేసిందంటే ఢిల్లీ అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 10th. 66వ గ్రామీ అవార్డ్స్ ఇచ్చారు 2024కి ఫిబ్రవరి 4 నాడు లాస్ ఏంజల్స్లో. ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్గా నిలిచింది టేలర్ స్విఫ్ట్ యొక్క మిడ్ నైట్స్ ఆల్బమ్. సాంగ్ ఆఫ్ ద ఇయర్గా నిలిచింది వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ బిల్లీ ఐలీ. అండ్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్గా నిలిచింది శక్తి గ్రూప్ వాళ్ళది దిస్ మూమెంట్ అనేది. దీంట్లో శంకర్ మహాదేవన్, జాకిర్ హుస్సేన్ గారు అవార్డు అయితే గ్రామీ అవార్డ్స్ అయితే పొందడం జరిగింది. సో ఇది 10th బిట్. నెక్స్ట్ 11th ఇంపార్టెంట్. సరస్వతి సమ్మాన్ 2023 అవార్డు పొందింది ప్రభా వర్మ. 33వ అవార్డ్స్ అన్నమాట ఇవి. చాలా ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ అడగచ్చు ఎగ్జామ్లో. సో దీన్ని ఎవరు ఇస్తారంటే కేకే బిర్లా ఫౌండేషన్ వారు ఇస్తారు. ఈయన రౌద్ర సాత్వికం రచనగానికి అవార్డు అయితే పొందారు. సో మరి మొట్టమొదటి అవార్డు ఎవరికి వచ్చింది సరస్వతి సమ్మాన్ అంటే హరివంశ రాయ్ బచ్చన్ గారికి అయితే వచ్చింది. సో ఈ క్వశ్చన్ ఎందుకు అడగచ్చని అనిపిస్తుంది, ఒకసారి నోట్ చేసుకోండి. సో ఇది నేను ఇంతకుముందు చెప్పాను, సూచికలు ర్యాంకులు అన్నీ ఒకటే దగ్గర రాయడం జరిగింది సులభంగా ఉండేలా. సో ఈ విధంగా మీ యొక్క ఎఫర్ట్స్ని తక్కువ చేసి సో మీకు ఈజీగా సులభంగా ఉండేలా ఎక్కువ స్కోర్ చేసేలా తక్కువ టైంలో ఈ విధంగా ప్రతిదీ కూడా మీకు చాలా సులభంగా అందించడం జరుగుతుంది. అందుకనే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అవసరమైన ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే నేను అంతగా మీకు అందించడానికి అయితే ముందుంటాను. సో ఇక్కడ సూచికలు ర్యాంకులు చూసుకోండి. ఫస్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2022 ఇండియా ర్యాంక్ 134, టాప్ స్విట్జర్లాండ్ ఉంది. సెకండ్ చూసుకోండి జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ 108+. సో గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2024 42nd. సో ఇక్కడ ప్రతిదీ చదవాలంటే వీడియో అనేది లాగ్ అవుతుంది, ఒకసారి మీరు చూసుకోండి. ఇక్కడ నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను, మీకు అర్థమైపోతూ ఉంటుంది. సో ఖచ్చితంగా పీడిఎఫ్ కావాలంటే జాయిన్ అయిపోండి, 100% మీ మెయిల్కి అయితే వస్తుంది. సో ఇక్కడ చూడండి కరప్షన్ పర్సెప్షన్ సూచి, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్, వరల్డ్ డిజిటల్ కాంపిటేటివ్ 2023. సో ఇక్కడ ప్రతిదీ భారత్ యొక్క ర్యాంక్ అనేది నేను రెడ్ పెన్ తోటి రౌండప్ చేశాను, చూసుకోండి. నెక్స్ట్ 7th క్వాలిటీ ఆఫ్ లివింగ్ సిటీ ఇండెక్స్లో మన హైదరాబాద్ 153rd పొజిషన్లో ఉంది, టాప్ వచ్చి వియన్నా ఉంది. 8th గ్లోబల్ యూనికార్న్ ర్యాంకింగ్ చూసుకోండి, ఇండియా 3rd ప్లేస్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఇండియా 40, ఓక్లా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ సిటీ ఇండియా 47, యూఏ టాప్. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా 111. టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ర్యాంకింగ్లో టాప్ లండన్, బెంగళూరు 6th. అలాగే ప్రజాస్వామ్య సూచికలో ఫస్ట్ నార్వే, ఇండియా 41. సైబర్ క్రైమ్ ఇండెక్స్లో 10th ప్లేస్లో ఉంది ఇండియా, టాప్ వచ్చేసి రష్యా. సో నెక్స్ట్ ఈ మధ్య మనకు తెలంగాణ పథకాల గురించి కూడా ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, మన ప్రిలిమ్స్లో కూడా వచ్చింది. దాని ప్రాతిపదికనే నేను ఈ మార్చికి సంబంధించి కరెంట్ అఫైర్స్లో దీన్ని కూడా చేయడం జరిగింది. ఒకసారి చూడండి. గృహజ్యోతి ఉచిత విద్యుత్ మీరు చూసుకుంటే ఫిబ్రవరి 27, 2024 నాడు ప్రారంభించారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. సో ఇది అఫీషియల్గా మార్చి 1 నుంచి అయితే బిల్స్ కొట్టడం అయితే ప్రారంభమైంది, గృహజ్యోతి జీరో బిల్ అని. సో రేషన్ కార్డ్, ఆధార్ లింక్, ప్రజాపాలన దరఖాస్తు అనేవి వీటికి ప్రామాణికాలు. 40 లక్షల కుటుంబాలు దీని ద్వారా పొందుతున్నాయి. ఖమ్మంలోని మదిరాలో ముదిగొండలో డిప్యూటీ సీఎం గారు స్టార్ట్ చేశారు. 2418 crores 2418 కోట్లు ఈ పథకానికైతే కేటాయించారు. సో ఇది చూసుకోండి. నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లు 2024 మార్చి 11 భద్రాచలం మార్కెట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. దీనికి 7740 కోట్లు అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మొదటి దశలో ఒక్కో అసెంబ్లీకి 3500 ఇళ్ళకైతే ఆమోదం చేయడం జరుగుతుంది. సో ఇది 19th బిట్. నెక్స్ట్ 20 బిట్లో చేయూత పథకం డిసెంబర్ 9, 2023 ఎల్బీ స్టేడియంలో ప్రారంభించారు సీఎం. ఒక్కో కుటుంబానికి బీమా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలనేది ఒకసారి చూసుకోవాలి దీనికి. అలాగే ప్రజావాణి కార్యక్రమాన్ని డిసెంబర్ 9, 2023 ప్రారంభించారు. ప్రతి మంగళ శుక్రవారాల్లో మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్లో, ప్రీవియస్ ప్రగతి భవన్, అందులో దరఖాస్తులు స్వీకరిస్తారు. దీని యొక్క పర్యవేక్షణ జి చిన్నారెడ్డి గారికి అయితే అప్పగించారు. సో ఇది ప్రజావాణి కార్యక్రమం. సో ఈ విధంగా తెలంగాణ గవర్నమెంట్ యొక్క రీసెంట్ యాక్షన్స్, పథకాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు. నెక్స్ట్ 21 చూడండి. మహిళలు మరియు పిల్లల భద్రత కోసం టీసేఫ్ యాప్ తీసుకొచ్చారు. సో మార్చి 12, 2024 నాడు తీసుకొచ్చారు దీన్ని.
భారతదేశ మొట్టమొదటి రైడ్ మానిటరింగ్ సర్వీస్ అన్నమాట టీసేఫ్. అలాగే తెలంగాణ మహిళా శక్తి పథకం మార్చి 12, 2024 పరేడ్ గ్రౌండ్లో స్టార్ట్ అయింది, సీఎం గారు ప్రారంభించారు. సో దీని యొక్క లక్ష్యం వచ్చే 5 ఏళ్లలో స్వయం సహాయక సంఘాల సభ్యులని 65 లక్షల నుంచి కోటికి మంది మహిళలకు పెంచడం అనేది దీని యొక్క లక్ష్యం అనేదిగా చూసుకోవచ్చు. సో నేను తయారు చేయాలనుకుంటే ఇందులో ప్రతి పాయింట్ని ఒక బిట్లాగా తయారు చేసి దాదాపు 150 నుంచి 200 కరెంట్ అఫైర్స్ అవుతాయి ఒక్క మార్చిలోనే. కానీ జస్ట్ టాప్ 60 అని తీసుకొని అందులో ఎక్స్ట్రా కంటెంట్ దానికి రిలేటెడ్ ఉన్న ప్రతిది ఒకటే దగ్గర రాయడం జరుగుతుంది. మీరు చూసుకుంటే ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఎస్ఏలాగా కూడా ఉంటుంది. సో అంత కష్టపడి రాయడం జరిగింది. సో ఎఫర్ట్స్ ఖచ్చితంగా మీకు నచ్చితే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని అవసరమైన ప్రతి ఒక్కరికి చేరాలి ఇది. ఎందుకంటే సులభంగా ఉంటుంది చదువుకోవడానికి. ప్రతి ఒక్క అభ్యర్థి, ప్రతి ఒక్క విద్యార్థి తన యొక్క లక్ష్య సాధనలకు ఇది ఉపయోగపడాలనుకుంటున్నాం. మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో నెక్స్ట్ 22 చూసుకుంటే ఆది మహోత్సవం కార్యక్రమం ఫిబ్రవరి 10 నుంచి 18 మధ్యలో జరిగింది. ఇక్కడ ఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో ద్రౌపది ముర్ము గారు అయితే ప్రారంభించారు. అలాగే వింగ్స్ ఇండియా 2024 వైమానిక ప్రదర్శన జనవరి 15 నుంచి 21 హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో జరిగింది. అలాగే 12th మిలాన్ 2024 నౌకాదళ విన్యాసాలు వైజాగ్లో జరిగాయి. అలాగే జాతీయ సంస్కృతి మహోత్సవ్ 2024 హైదరాబాద్లో జరిగింది. అలాగే 71వ మిస్ వరల్డ్ పోటీలు ఫిబ్రవరి 18 నుంచి మార్చ్ 9 మధ్యలో ఢిల్లీలో అయితే జరిగాయి. సో ఇవన్నీ ముఖ్యమైన కొన్ని ప్రోగ్రామ్స్ జరిగాయి అనేది కార్యక్రమాలు 22 బిట్లో కవర్ చేశాను, ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ 23rd పీఎం ఫసల్ బీమా పథకం పలు బీమా ఉత్పత్తులు సేవలను రైతులకు డిజిటల్ పద్ధతిలో అందించడానికి సారథి అనే పోర్టల్ని ఫిబ్రవరి 8న ప్రారంభించారు బై అర్జున్ ముండా. దీనికి హెల్ప్ లైన్ కూడా ఒక నంబర్ ఉంది, 14447 అనేది హెల్ప్ లైన్ నెంబర్. సో సారథి అనేది అడగవచ్చు క్వశ్చన్, సో చూసుకోండి. అలాగే భారత్ బియ్యం అనే విక్రయాలు ఫిబ్రవరి 6న ఢిల్లీలో ప్రారంభించారు బై పీయూష్ గోయల్. సో కేజీ 29 రూపాయలుగా ఉంటుంది ఇది బియ్యం. 5 నుంచి 10 కేజీలు అవైలబుల్ ఉంటాయి సంచి, 5 కేజీ ఒకటి, 10 కేజీ బ్యాగ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇందులో 5% నూకా ఉంటుందట బియ్యంలో. సో ప్రీవియస్ భారత్ ఆట అంటే గోధుమ పిండి కూడా మనకు వీళ్ళు రిలీజ్ చేశారు 2023 నవంబర్ 6న. కేజీ 27.50 అనేది దీని రేటు. నెక్స్ట్ 24 చూద్దాం. ఎస్సీ వర్గీకరణ కొరకు నియమించిన కమిటీ రాజీవ్ గౌబా కమిటీ. అలాగే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లుని 2024 సంబంధించి ఎగ్జామినేషన్ బిల్ పార్లమెంట్ ఆమోదం పొందింది. లోక్సభలో ఫిబ్రవరి 6, రాజ్యసభలో ఫిబ్రవరి 9. దీని ప్రకారం పేపర్ లీకేజీలైనా, సో పేపర్ల తయారీలో ఎటువంటి అవకతవకలు జరిగినా దానిలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి కఠినమైన చర్యలు ఉంటాయనేది ఈ ఎగ్జామినేషన్ బిల్ యొక్క ఉద్దేశం. సో దీనికి పార్లమెంట్ ఆమోదం కూడా లభించింది. ఇక నుంచి కఠినమైన చర్యలు ఉంటాయి వాళ్ళ మీద. నెక్స్ట్ 25 తెలంగాణలో తొలి ప్రభుత్వ ఇంజనీర్ కాలేజ్ మనకు కొడంగల్లోని కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్. ఇది అప్గ్రేడ్ అయింది ఇంజనీరింగ్ కాలేజ్గా. తొలి గోడ్ కాలేజ్ ఇది ఇంజనీరింగ్. ఇందులో 180 సీట్లు ఉన్నాయి. ఈ అకాడమిక్ ఇయర్ నుంచే ప్రారంభమయ్యిందన్నమాట, చూసుకోండి ఇది కూడా. నెక్స్ట్ 26 దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేసిన తొలి రాష్ట్రం ఉత్తరాఖండ్. ఫిబ్రవరి 7న అసెంబ్లీ ఆమోదం చేసింది. ఉత్తరాఖండ్ సీఎం వచ్చేసి పుష్కర్ సింగ్ ధామీ. అలాగే భారత తొలి ట్రై సర్వీస్ కామన్ డిఫెన్స్ స్టేషన్ ముంబైలో నిర్మించారు. సో ట్రై సర్వీస్ అంటే తెలుసు కదా, 3 ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. సో నెక్స్ట్ 27 దేశంలో తొలి గ్రీన్ హైడ్రోజన్ వాటర్ క్రాఫ్ట్ని ఇటీవల తూతుక్కుడి, తమిళనాడులోని తూతుక్కుడిలో ప్రారంభించారు. అలాగే దేశంలో తొలిసారిగా హెలికాప్టర్ ద్వారా అత్యవసర వైద్య సేవలు ఉత్తరాఖండ్లో ప్రారంభించారు. అలాగే ఇస్రోకి 2వ ప్రయోగ కేంద్ర నిర్మాణం కులశేఖర పట్టణంలో ప్రారంభమైంది, శంకుస్థాపన చేశారు. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ 28 ఇటీవల ఆర్టికల్ 355 అమలు చేయబడ్డ రాష్ట్రం మణిపూర్. సో వాట్ ఈస్ ఆర్టికల్ 355 చూడండి. అంతర్గత బాహ్య కల్లోల సమయాల్లో తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి కేంద్రానికి ఆర్టికల్ 355 ఉపయోగపడుతుంది. ప్రభుత్వ తొలగింపు అనేది లేకుండా శాంతి భద్రతల రక్షణ కేంద్రానికి అప్పగించడం జరుగుతుంది. ఇది ఆర్టికల్ 355 యొక్క ఉద్దేశం, గుర్తుంచుకోండి. నెక్స్ట్ 29 యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ మనకు 1945 నవంబర్ 16 నాడు ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్ ప్యారిస్లో ఉంటుంది. మరేంటి క్వశ్చన్ కరెంట్ అఫైర్ అంటే నామినేషన్లకు మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ని భారత్ పంపింది. ఏ నామినేషన్స్కి? యునెస్కో జాబితాలో పొందడానికి నామినేషన్గా మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ని భారత్ పంపింది. సో మరి ఏం స్పెషాలిటీ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ అంటే మనకి ఇందులో
ఈ ల్యాండ్స్కేప్లో 12 దుర్గాలు ఉన్నాయి. అందులో మెయిన్ అంటే దుర్గాలు అంటే కోటలు ఏంది సల్వేర్ కోట, శివనేర్ కోట, రాయగఢ్ కోట, ఈ విధంగా ఒక 12 కోటలు ఉన్నాయి అన్నట్టు ఫేమస్ కట్టడాలు. వాటిని యునెస్కో హెరిటేజ్ జాబితాకి అయితే పంపారు. సో ఇది చూసుకోవాలి. మరి ఇప్పుడు యునెస్కో యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరంటే అడ్రీ అజోలే. సో స్టాటిక్ జీకే చూసుకోండి ఇది. నెక్స్ట్ 30. ఇటీవల ప్రపంచంలో 4వ అతిపెద్ద స్టాక్ మార్కెట్గా అవతరించిన దేశం భారత్. విలువ $4.33 లక్షల కోట్ల డాలర్లు. ప్రీవియస్ 4th ప్లేస్లో హాంకాంగ్ ఉండే. సో చూసుకోండి ఇది బ్లూంబర్గ్ నివేదిక. 31. భారత్లో అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది రిలయన్స్. 2023 హురున్ గ్లోబల్ 500 జాబితాలో ప్రపంచంలో 44వ స్థానంలో ఉంది ఈ రిలయన్స్. టాటా 60 ప్లేస్లో, హెచ్డిఎఫ్సి 68 ప్లేస్లో ఉంది. మరి ప్రపంచంలో టాప్లో ఉంది యాపిల్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, అమెజాన్. టాప్ 4 ఇవి. ప్రపంచంలో అతిపెద్ద డెరివేటివ్ ఎక్స్చేంజ్గా నిలిచింది ఇటీవల నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చూసుకోండి. అలాగే 2024 అత్యంత బలమైన భారతీయ బ్రాండ్గా నిలిచింది రిలయన్స్ జియో. సో బై బ్రాండ్ ఫైనాన్స్ దీనికి జాబితా ఇచ్చింది. సో వరల్డ్ వైడ్గా 17వ ప్లేస్లో ఉంది. టాప్ వచ్చేసి వీచాట్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ వచ్చేసి యూట్యూబ్. నెక్స్ట్ 32. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కరెన్సీ ఏంది అని అంటే కువైట్ దినార్. అమెరికన్ డాలర్తో పోలిస్తే ఒక్క దినార్ విలువనే $3.25. సో బై ఫోర్బ్స్ జాబితా ఇది తెలియజేసింది. మరి యూఎస్ డాలర్ వచ్చేసి 10th ప్లేస్లో ఉంది. ఇండియా రూపీ వచ్చేసి 15th ప్లేస్లో ఉంది. చాలా ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ అడిగే ఆస్కారం ఎక్కువగా ఉంది చూసుకోండి. నెక్స్ట్ 33. దేశంలో స్వతంత్రంగా అభివృద్ధి చేసిన తొలి హెపటైటిస్ ఏ టీకా ఏది అని అంటే హైదరాబాద్కి సంబంధించి బ్రాండ్ నేమ్ వచ్చేసి హ్యావిష్యూర్ ఐఏఎల్ తయారు చేసిన దీన్ని. మెనింజైటిస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తొలి దేశం ఏది అని అంటే నైజీరియా. సో ఇది హెల్త్ ఎడ్యుకేషన్ అంటే వైద్య రంగంకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇవి. సో నెక్స్ట్ 34. కొన్ని నియామకాలు. జార్ఖండ్ కొత్త సీఎంగా చెంపై సోరెన్ నియామకమయ్యాడు జార్ఖండ్ ముక్తి మోర్చాకు సంబంధించి. సో అక్కడ మనకు హేమంత్ సోరెన్ ఉంటాడు కదా, ఆయనని అరెస్ట్ చేస్తే అది ఆయన ప్లేస్లో ఈయనైతే నియామకం అవుతాడు. సో ఫిబ్రవరి 2 నాడైతే ఈయన యొక్క ప్రమాణ స్వీకారం జరిగింది. అలాగే బీహార్ సీఎం నితీష్ కుమార్ 9వసారి ప్రమాణ స్వీకారం చేశాడు ముఖ్యమంత్రిగా. సో మరి ఎందుకు ఈయన ఇంతకుముందు ఉన్న కూటమిలో నుంచి వైదొలిగి ఎన్డీఏ కూటమిలోకి రాజీనామా చేసి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశాడు అనమాట. సో అలాగే 16వ ఆర్థిక సంఘం నూతన చైర్మన్గా నియామకమైంది అరవింద్ పనగారియా. సో ఇందులో 4 కొత్త సభ్యులు ఎవరెవరంటే అజయ్ నారాయణ్ ఝా, ఏనీ జార్జ్ మాథ్యూ, నిరంజన్ రాజాధ్యక్ష, సౌమ్యకాంతి ఘోష్. సో వీళ్ళు 4 ఆర్థిక సంఘంలో ఉన్నారు. చైర్మన్ వచ్చేసి అరవింద పనగారియా. నెక్స్ట్ ఇంకొన్ని నియామకాలు. ఇండియన్ నేవీ చీఫ్ దినేష్ కుమార్ త్రిపాఠి, ఎన్ఎస్జీ డైరెక్టర్ జనరల్ నలిన్ ప్రభత్, నూతన కేంద్ర ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు ఇంతకుముందే చూసాం. లోక్పాల్ చైర్పర్సన్ నియామకమైంది అజయ్ మానిక్ రావ్. నెక్స్ట్ 36. ట్రాయ్ న్యూ చైర్మన్ వచ్చేసి అనిల్ లాహోటి. ఆర్మీ తొలి మహిళా సుబేదార్గా నియామకమైంది ప్రీతి రజక్. అలాగే తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా నియామకమైంది సిరిసిల్ల రాజయ్య. యూనిసెఫ్ మేనేజింగ్ డైరెక్టర్గా క్రిస్టినా జార్జివా ఎలెక్ట్ అయితే అవ్వారు. ఇది 36. నెక్స్ట్ 37. అసోచామ్ అధ్యక్షుడిగా ఇటీవల నియామకమైంది సంజయ్ నాయర్. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ షెఫాలి చరణ్. ఎన్డీఆర్ఎఫ్ న్యూ డైరెక్టర్ జనరల్ పీయూష్ ఆనంద్. ఎన్ఐఏ న్యూ డైరెక్టర్ జనరల్గా సదానంద్ వసంత్ దాబే. ఇవన్నీ కొత్తగా నియామకమయ్యాయి. ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ 38. అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తి ఒలెగ్ కొనెనెంకో. మొత్తం 878 రోజులు 12 గంటలైతే ఈయన ఉన్నాడు. సో అప్ టు మార్చ్ వరకు ఇది. సో దాదాపు 1000 రోజులు కూడా కంప్లీట్ చేస్తాడు ప్రీవియస్ జూన్ వచ్చేసరికి. సో ప్రీవియస్ ది రికార్డు గెన్నడీ పదాల్కా పేరు మీద ఉండే. సో నెక్స్ట్ 39. సిబిఎస్ఈ చైర్పర్సన్గా రాహుల్ సింగ్. అలాగే భారత పారాలింపిక్ కమిటీ అధ్యక్షులుగా దేవేంద్ర జజారియా. ఎన్ఎస్జీ డైరెక్టర్ జనరల్గా దల్జిత్ సింగ్ చౌదరి. యూపీఎస్సీ డైరెక్టర్గా హన్స్ మిశ్రా ఇటీవల నియామకమయ్యారు. సో ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ 40th బిట్లో కొన్ని అవార్డ్స్ ఉన్నాయి చూద్దాం. సంగీత కళానిధి 2024 అవార్డు టిఎం కృష్ణ గారికి వచ్చింది, వోకలిస్ట్ ఈయన. అలాగే పివి నరసింహారావు మెమోరియల్ అవార్డ్ రతన్ టాటా గారికి వచ్చింది. అలాగే 2024 ఆర్యభట్ట అవార్డు వచ్చేసి మనకు పావులూరి సుబ్బారావు గారికి వచ్చింది. ఈయన ఏఎస్ఐకి చెందిన వ్యక్తి. లైఫ్ టైం కంట్రిబ్యూషన్, ఏఎస్ఐకి లైఫ్ టైం కంట్రిబ్యూషన్ ఇచ్చినందుకు పావులూరి సుబ్బారావు గారికి అయితే ఈ అవార్డు వచ్చింది. నెక్స్ట్ 41. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2024 విజేత జెన్నీ ఎర్పెన్బెక్. అలాగే మిస్ వరల్డ్గా నిలిచింది మనకు ఢిల్లీలో జరిగింది కదా. సో క్రిస్టినా పైకోవా, చెక్ రిపబ్లిక్ చెందిన మిస్ వరల్డ్ ఈమె. అలాగే సరస్వతి సమ్మాన్ 2023 అవార్డు ప్రభావర్మకు వచ్చింది, ఇంతకుముందు చూసాం ఇది. సో ఇక్కడ అవార్డ్స్ అని ఒక దగ్గర రాయడం జరిగింది, ఇంకా ఉన్నాయి చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్, మ్యాథ్స్కి సంబంధించింది. అబెల్ ప్రైజ్ 2024 మైకెల్ టాలాగ్రాన్ గారికి వచ్చింది బై ద నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ వారు ఈ అవార్డుని ఇస్తారు. మ్యాథ్స్లో నోబెల్ లాంటిది అన్నమాట ఈ అబెల్ ప్రైజ్, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి ఇది.
అలాగే మహారాష్ట్ర భూషణ్ అవార్డు ప్రదీప్ మహాజన్కి వచ్చింది. అలాగే తెలుగు భాషారత్న పురస్కారం సుద్దాల అశోకతేజ గారికి వచ్చింది. అలాగే జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారం గ్రెగెల్ సిమంజా గారికి అయితే వచ్చింది. నెక్స్ట్ 43rd ఫిలింఫేర్ అవార్డు చూసుకోండి. ఇక్కడ జనవరి 28 నాడు గాంధీనగర్లో ఇచ్చారు. బెస్ట్ ఫిల్మ్ 12th ఫెయిల్, బెస్ట్ డైరెక్టర్ విధు వినోద్ చోప్రా 12th ఫెయిల్కే, బెస్ట్ యాక్టర్ రణబీర్ కపూర్ ఎనిమల్ మూవీకి, బెస్ట్ యాక్టర్స్ వచ్చేసి అలియా భట్ అండ్ బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ వచ్చేసి ఎనిమల్. ఒకసారి చూసుకోండి ఇది. నెక్స్ట్ 44 స్పోర్ట్స్కి సంబంధించి ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 సంబంధించి చూడండి. ఉమెన్ సింగిల్స్ సబలెంకాకు వచ్చింది బెలారస్. మెన్ సింగిల్స్ రష్యాకి సంబంధించిన సిన్నర్ గెలిచాడు. మెన్స్ డబుల్స్లో ఇండియాకి సంబంధించి బోపన్న, ఆస్ట్రేలియాకి సంబంధించి ఎబ్డెన్ వీళ్ళు ఇరువురు గెలిచారు. అలాగే ఉమెన్స్ డబుల్స్ సీసు విత్ తైవాన్, ఎలిస్ మెరిటెన్స్ బెల్జియం వీళ్ళు ఉమెన్స్ డబుల్స్ గెలిచారు. సో ఇది 44. నెక్స్ట్ 45లో ఇంకా కొన్ని స్పోర్ట్స్ ఉన్నాయి చూడండి. అంతర్జాతీయ వుషు ఉత్తమ క్రీడాకారిణిగా రోషి బినాదేవి నిలిచింది. ఈమె మణిపూర్కి చెందిన వ్యక్తి. అలాగే అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ గెలిచింది ఇటీవల ఆస్ట్రేలియా. ఫైనల్లో ఇండియా మీదనే గెలిచింది. దక్షిణాఫ్రికాలో ఫైనల్ జరిగింది. సో అలాగే ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2023కి కెప్టెన్గా ఎంపికైంది రోహిత్ శర్మ. అలాగే ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో ఫస్ట్ ర్యాంక్ అందుకున్న తొలి భారత పేస్ బౌలర్ బూమ్రా. సో అశ్విన్ ఆల్రెడీ ఉండే, కానీ పేస్ బౌలర్ వచ్చేసి బూమ్రా అన్నమాట. సో అలాగే ఐపీఎల్ మనం చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ గెలిచింది, అది మనకు తెలిసిన విషయమే. అలాగే డబ్ల్యూపీఎల్ చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది, అది కూడా మనకు తెలిసిందే. నెక్స్ట్ 46 ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్ జనవరి 31 నాడు జరిగింది. ఈజిప్ట్ కైరోలో ఫైనల్ జరిగింది. అందులో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. 2 స్వర్ణాలు 3 రజతాలు 1 కాంస్యం తోటి వరల్డ్ కప్లో టాప్లో నిలిచింది భారత్. అలాగే 77వ సంతోష్ ట్రోఫీ విజేత సర్వీసెస్. సో ఇది 2023-24 సంబంధించి సంతోష్ ట్రోఫీ. సో ఇది ఫుట్బాల్ టోర్నమెంట్ అన్నమాట. సంతోష్ ట్రోఫీ అనేది ఎక్కడ జరిగిందంటే అరుణాచల్ ప్రదేశ్లో జరిగిందన్నమాట. సో మరి అలాగే రంజీ ట్రోఫీ విజేత ముంబై, 42nd టైటిల్ అన్నమాట ఇది ముంబైకి. ఇన్నిసార్లు గెలిచింది ఇప్పటివరకు. విదర్భ మీద అయితే గెలిచింది ఫైనల్లో. సో నెక్స్ట్ 47 ఇక్కడ చూడండి. ప్యారిస్ ఒలింపిక్స్ మీరు చూసుకుంటే ప్యారిస్ ఒలింపిక్స్ 2024కి ఫ్లాగ్ బేరర్గా నిలిచే వ్యక్తి ఎవరంటే శరత్ కమల్. ఈయన మనకు టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అన్నమాట, ఫేమస్. 2023-24 సంబంధించి యుఎఫా ఉమెన్స్ నేషనల్ లీగ్ టైటిల్ గెలుచుకుంది ఎవరంటే యూకే. సో నెక్స్ట్ 48 చూడండి, ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇది మనకు. అలీనా దేశాలకు సంబంధించి 19వ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది 2024 సంబంధించి అంటే ఉగాండా రాజధాని కంపాలలో అయితే జరిగింది. ఇక్కడ ఉగాండా రాజధాని కంపాలలో జరిగింది. జనవరి 19 నుంచి 20 మధ్యలో జరిగింది ఇది. సో దీని యొక్క థీమ్ చూడండి మీరు, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకుంటే డీపింగ్ కోఆపరేషన్ ఫర్ షేర్డ్ గ్లోబల్ అఫ్లూయెన్స్ అనేది దీని యొక్క థీమ్. అలాగే మరి ప్రీవియస్ 18వ సదస్సు ఎక్కడ జరిగిందంటే బాకులో జరిగిందనమాట. ఇది అజర్బైజాన్ రాజధాని. అలీనోద్యమ దేశాల కూటమి మనకు 1961లో ఏర్పాటైంది. 120 దేశాలతోటి బెల్గ్రోడ్లో అయితే ఏర్పాటు చేశారు. ఇందులో జవహర్లాల్ నెహ్రూ కానీ, సో వీళ్ళు ఇండోనేషియాకి సంబంధించి ఆయన ఫేమస్ లీడరు, వాళ్ళు కొందరైతే చైనాకి సంబంధించి వీళ్ళందరూ కలిసి అయితే దీన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 49 బీఎస్ఎఫ్ తొలి మహిళా స్నైపర్గా నియామకమైంది సుమస్ కుమారి, చాలా ఇంపార్టెంట్. అలాగే సీ డిఫెండర్స్ కొన్ని ఇక్కడ మనకు ఎక్సర్సైజెస్ అంటే ఇంపార్టెంట్ ఆర్మీ ఎక్సర్సైజ్ ఇక్కడ ఉంచడం జరిగింది, ఒకసారి చూడండి. సీ డిఫెండర్స్ 2024 పోర్ట్ బ్లేర్ వద్ద జరిగింది. యునైటెడ్ స్టేట్స్ కోస్ట్ గార్డ్ అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ వారు దీన్ని చేపట్టారు. అలాగే ఎక్సర్సైజ్ కట్లాస్ ఎక్స్ప్రెస్ 2024 అనేది మనకు ఫిబ్రవరి 26 నుంచి 28 మధ్యలో జరిగింది. ఏది ఎక్సర్సైజ్ కట్లాస్ ఎక్స్ప్రెస్ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 8 మధ్యలో జరిగింది. అలాగే సీషెల్స్లో జరుగుతుంది. ఇండియన్ నేవీ యుఎస్ నావల్ ఫోర్సెస్ ఆఫ్రికాకి ఎక్సర్సైజ్ కట్లాస్ అనేది. సో అదేవిధంగా మనం చూసుకుంటే సెక్యూరిటీ బెల్ట్ 2024 వ్యాయామం అనేది మీరు ఇక్కడ చూసుకుంటే చైనా, ఇరాన్, రష్యా మధ్యలో అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ 50th బిట్ చూడండి, చాలా ఇంపార్టెంట్. లమిటియే 2024 ఎక్సర్సైజ్ అనేది ఇండియన్ ఆర్మీ సీషెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మధ్యలో జరుగుతుంది. అలాగే ఎక్స్ టైగర్ ట్రయంఫ్ 24 అనేది భారత్ అమెరికా మధ్యలో జరుగుతుంది. అలాగే ట్రైలాట్ 2024 ఎక్సర్సైజ్ అనేది భారత్, మొజాంబిక్, టాంజానియా మధ్యలో అయితే జరుగుతుంది. నెక్స్ట్ 51 4వ షాంఘై కోఆపరేషన్ స్టార్టప్ ఫోరం మార్చి 19న న్యూఢిల్లీలో జరిగింది. సో మనకు ఈ షాంఘై కోఆపరేషన్ ఎస్సీఓ అనేది 2001లో ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్ అనేది బీజింగ్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ 52 కొన్ని నియామకాలు. తువాలు యొక్క కొత్త ప్రధాని ఫెలిల్ టిటియో, అలాగే పాకిస్తాన్ 14వ అధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ జర్దారి నియామకం.
ఐర్లాండ్ పిన్న వయసులో ప్రధానిగా అయింది సైమన్ హారిస్. సెనెగల్ అధ్యక్షుడిగా బసిరో డియో మాఫోయో. సో వీళ్ళందరూ రీసెంట్గా నియామకమయ్యారు. అలాగే 53 ఆపరేషన్ ఇంద్రావతి చూడండి, చాలా ఇంపార్టెంట్. హైతీ దాడుల నుంచి భారతీయులకు రక్షించడానికి మనకు అక్కడి నుంచి భారతీయుల్ని తరలించారు సో ఇండియాకి. ఇది ఆపరేషన్ ఇంద్రావతి చేపట్టారు. సో అదేవిధంగా చూసుకుంటే ఆపరేషన్ ఐరన్ షీల్డ్ అనేది ఇజ్రాయెల్ ఇరాక్ పైన దాడి చేసింది, దానికి పేరు పెట్టుకున్నారు. ఫస్ట్ సో మనకు ఇరాక్ దాడి చేస్తుంది, ఇరాన్ వచ్చేసి దాడి చేస్తుంది. ఎవరి మీద అంటే ఇజ్రాయెల్పై. సో అందుకనే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనేది అయితే మీరు ఇది చూసుకోవాలి, ఇరాన్ చేసే దాడి ఫస్ట్. సో నెక్స్ట్ 54 దేశంలోనే తొలి డ్రైవర్ రహిత మెట్రో రైలు బెంగళూరులో చేశారు. ఆర్వీ రోడ్ టు బొమ్మసాంద్ర 18.8 కిలోమీటర్స్ తోటి. అలాగే సేలా టన్నెల్ 2024 మార్చి 9న అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్లో ప్రారంభమైంది. అలాగే మహార్తి వందన యోజన స్కీమ్ ఛత్తీస్గఢ్లో ప్రారంభమైంది. అలాగే ప్రభుత్వ మద్దతుతో మొట్టమొదటిసారి ఏర్పాటైన ఓటీటీ ప్లాట్ఫామ్ కేరళలో ఏర్పాటైంది, చూసుకోండి. అలాగే 55 పోషణ్ పక్వాడా 2024 మార్చి 9 నుంచి 23 మధ్యలో జరిగింది, పోషణ్ బి పడాయి బి అనే పేరుతో. సో అలాగే షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ చైర్మన్గా కిషోర్ మక్వానా నియామకమయ్యారు. సో నెక్స్ట్ 56 చూసుకోండి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్గా ఇటీవల నియామకమైంది ఎంవి రావు. అలాగే ప్రసార భారతి బోర్డు చైర్మన్గా ఇటీవల నియామకమైంది నవనీత్ సెహగల్. అలాగే పారా ఒలింపిక్ కమిటీ నూతన అధ్యక్షుడిగా ఇటీవల నియామకమైంది దేవేంద్ర జజారియా. ముఖ్యమైన దినోత్సవాలు ఫిబ్రవరి మార్చికి సంబంధించి ముఖ్యమైన దినోత్సవాలని కూడా మనం గమనిద్దాం. ఇక్కడ 57లో మనం చూసుకుంటే ఫిబ్రవరికి సంబంధించిన దినోత్సవాలు ఒకసారి చూడండి. ఫిబ్రవరి 1 కోస్ట్ గార్డ్స్ డేగా జరుపుకుంటాం ఫిబ్రవరి 1ని. ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే రాకేష్ పాల్. ఇక్కడ నేను జీకే కూడా అందించడం జరిగింది, దానికి కంటిన్యూస్గా ప్రస్తుతం ఎక్కడ ఉందనేది. రాకేష్ పాల్ గారు డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు కోస్ట్ గార్డ్స్కి. అలాగే ఇది ఎప్పుడు స్థాపించబడింది చూడండి, ఇది స్టాటిక్ జీకే. హెడ్ క్వార్టర్ దీనిది న్యూఢిల్లీలో ఉంటుంది. ఫిబ్రవరి 1977 ఫిబ్రవరి 1 నాడు స్థాపించారు, అందుకని కోస్ట్ గార్డ్స్ డేగా అయితే జరుపుకుంటారు. ఇది ఫిబ్రవరి 1. నెక్స్ట్ ఫిబ్రవరి 2 చూడండి, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుకుంటారు. దీని యొక్క 2024 థీమ్ వచ్చేసి వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్ అనేది దీని యొక్క థీమ్గా అయితే మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా ఫిబ్రవరి 4 అయితే మనం గమనించవచ్చు. దీని యొక్క థీమ్ చూడండి ఇంపార్టెంట్, టుగెదర్ వి ఛాలెంజ్ దోస్ ఇన్ పవర్ అనేది 2024 థీమ్ అనేది ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా చూడవచ్చు. నెక్స్ట్ ఫిబ్రవరి 6 సేఫర్ ఇంటర్నెట్ డేగా ఫిబ్రవరి 6ని మనం జరుపుకుంటాం. దీని యొక్క థీమ్ ఇన్స్పైరింగ్ చేంజ్, మేకింగ్ ఏ డిఫరెన్స్, మేనేజింగ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ నేవిగేటింగ్ చేంజ్ ఆన్లైన్ అనేది సేఫర్ ఇంటర్నెట్ డే యొక్క థీమ్ ఫిబ్రవరి 6ది. అలాగే ఫిబ్రవరి 10 జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటారు ఫిబ్రవరి 10 నాడు. దీని యొక్క థీమ్ వచ్చేసి ఎలిమినేట్ ఎస్టీహెచ్, ఇన్వెస్ట్ ఇన్ ఏ హెల్దియర్ ఫ్యూచర్ ఫర్ చిల్డ్రన్ అనేది గమనించవచ్చు. 2015 నుంచి దీన్ని జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సో ఇది నులిపురుగుల దినోత్సవానికి సంబంధించి థీమ్ అనేది 2024. నెక్స్ట్ ఫిబ్రవరి 13 చూడండి, జాతీయ మహిళా దినోత్సవంగా ఫిబ్రవరి 13 అయితే గమనిస్తారు. సరోజిని నాయుడు జయంతి ఉంటుంది, 1879లో ఆమె జన్మించారు, అందుకనే జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం మార్చి 8న జరుపుకుంటాం, అది నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ 58లో చూడండి, నెక్స్ట్ ఫిబ్రవరి 13 చూడండి, వరల్డ్ రేడియో డేగా జరుపుకుంటాం. దీని యొక్క థీమ్ వచ్చేసి రేడియో ఏ సెంచరీ ఇన్ఫర్మేషన్, ఎంటర్టైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ అనేది వరల్డ్ రేడియో డే యొక్క థీమ్ అనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫిబ్రవరి 16 అంతర్జాతీయ ఆంథ్రోపాలజీ దినోత్సవంగా మనం ఫిబ్రవరి 16ని జరుపుకుంటాం. నెక్స్ట్ ఫిబ్రవరి 20 చూడండి, ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. సో ఫిబ్రవరి 20 ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం. దీని యొక్క థీమ్ వచ్చేసి అంతరాలను తగ్గించడం, అలయన్స్లని నిర్మించడం అనేది చూసుకోవాలి. ఇక్కడ ఫిబ్రవరి 20 ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం థీమ్ అది. నెక్స్ట్ ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా జరుపుకుంటాం. దీని యొక్క థీమ్ చూడండి, బహుభాషా విద్య అభ్యాసం మరియు తరతరాల అభ్యాసానికి మూల స్తంభం అనేది దీని యొక్క ఫిబ్రవరి 21 మాతృభాష దినోత్సవం యొక్క థీమ్. నెక్స్ట్ ఫిబ్రవరి 23 ప్రపంచ శాంతి మరియు అవగాహన దినోత్సవంగా ఫిబ్రవరి 23 జరుపుకుంటాం. అలాగే ఫిబ్రవరి 24ని సెంట్రల్ ఎక్సైజ్ డేగా జరుపుకుంటారు. ఫిబ్రవరి 27 వచ్చేసి ప్రపంచ ఎన్జిఓ దినోత్సవంగా అయితే జరుపుకుంటాం. దీని యొక్క థీమ్ చూడండి, ఎన్జిఓ దినోత్సవాన్ని బిల్డింగ్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్, ఎన్జిఓ రోల్ ఇన్ అచీవింగ్ ఎస్డిజి. సో ఇది ఎన్జిఓ దినోత్సవం యొక్క థీమ్. సో దాదాపు మీరు అన్ని దినోత్సవాల యొక్క థీమ్స్ అన్ని ఒకటే దగ్గర ఉంటాయి, వెతకాల్సిన అవసరం అయితే ఉండదు ఈ క్లాస్ వింటే. నెక్స్ట్ ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటాం, మొన్న ప్రిలిమ్స్లో అడిగాడు ఇది. అలాగే ఈ ఫిబ్రవరి 28 నాడే టేలర్స్ డేగా కూడా జరుపుకుంటాం. ఇక్కడ సైన్స్ డే యొక్క థీమ్ వచ్చేసి చూడండి,
వికసిత్ భారత్ కోసం స్వదేశీ సాంకేతికలు అనేది దీని యొక్క థీమ్. 1928 ఫిబ్రవరి 28న సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ని ఆవిష్కరించారు. అందుకనే సైన్స్ డేగా జరుపుకుంటున్నాం ఆ రోజు నుంచి. సో 1930లో నోబెల్ బహుమతి వచ్చింది సివి రామన్ గారికి. సో ఇది 28 ఫిబ్రవరి యొక్క ప్రాముఖ్యత. సో నెక్స్ట్ మార్చికి సంబంధించినవి చూద్దాం దినోత్సవాలు. సో 59 చూడండి. మార్చ్ 1 జీరో డిస్క్రిమినేషన్ డేగా జరుపుకుంటాం మార్చ్ 1 నాడు. సో దీని యొక్క థీమ్ టు ప్రొటెక్ట్ ఎవ్రీవన్స్ హెల్త్, ప్రొటెక్ట్ ఎవ్రీవన్స్ రైట్ అనేది దీని యొక్క థీమ్ అయితే మనం గమనించవచ్చు. మార్చ్ 1 జీరో డిస్క్రిమినేషన్ డే ఇది. నెక్స్ట్ మార్చ్ 3 ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవంగా జరుపుకుంటాం. దీని యొక్క థీమ్ కనెక్టింగ్ పీపుల్ అండ్ ప్లానెట్, ఎక్స్ప్లోరింగ్ డిజిటల్ ఇన్నోవేషన్ ఇన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనేది మార్చి 3 యొక్క థీమ్. నెక్స్ట్ మార్చి 3 నాడే మనకు ప్రపంచ వినికిడి దినోత్సవం కూడా జరుపుకుంటారు. దీని యొక్క థీమ్ చూడండి, చేంజింగ్ మైండ్ సెట్స్, లెట్స్ మేక్ ఇయర్ అండ్ హియరింగ్ కేర్ ఏ రియాలిటీ ఫర్ ఆల్ అనేది మార్చి 3 యొక్క వినికిడి దినోత్సవం యొక్క థీమ్. నెక్స్ట్ మార్చి 4 జాతీయ భద్రతా దినోత్సవంగా జరుపుకుంటాం. దీని యొక్క థీమ్ వచ్చేసి సేఫ్టీ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్ అనేది జాతీయ భద్రతా దినోత్సవం యొక్క థీమ్గా మనం గమనించవచ్చు. నెక్స్ట్ మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సో మరి మార్చ్ 8 యొక్క థీమ్ ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సలరేట్ ప్రోగ్రెస్ అనేది దీని యొక్క థీమ్ అయితే మనం గమనించవచ్చు. సో నెక్స్ట్ మార్చ్ 10 సిఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటాం. సో నెక్స్ట్ మార్చ్ 13 కూడా చూడండి, వరల్డ్ నో స్మోకింగ్ డే అంటే పొగాకు వ్యతిరేక దినోత్సవం అనేది చూసుకుంటే దీని యొక్క థీమ్ ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ ఇంటర్ఫియరెన్స్ అనేది దీని యొక్క థీమ్. నెక్స్ట్ 14 మార్చ్ వరల్డ్ కిడ్నీ డేగా జరుపుకుంటారు. దీని యొక్క థీమ్ చూడండి, కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్, అడ్వాన్సింగ్ ఈక్విటబుల్ యాక్సెస్ టు కేర్ అండ్ ఆప్టిమల్ మెడిసిన్ ప్రాక్టీస్ అనేది దీని యొక్క థీమ్స్ అయితే 100% ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. ఒక్క మార్కైనా మీ యొక్క డిఎస్సి సాధనలో ఏ ఎగ్జామ్ సాధనలో కూడా ఇంపార్టెంటే కాబట్టి ఖచ్చితంగా చదవాల్సిందే. నెక్స్ట్ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంని మార్చ్ 15 నాడు జరుపుకుంటాం. దాని యొక్క థీమ్ ఫెయిర్ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ కన్జ్యూమర్స్ అనేది మార్చ్ 15 వినియోగదారుల హక్కుల దినోత్సవం యొక్క థీమ్. నెక్స్ట్ మార్చ్ 16 జాతీయ టీకాల దినోత్సవంగా జరుపుకుంటాం. నెక్స్ట్ లాస్ట్ 60 బిట్లో చూద్దాం. మార్చ్ 20 యొక్క థీమ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్. 2024 సంబంధించి దీని యొక్క థీమ్ హ్యాపీయర్ టుగెదర్. మార్చ్ 20కి సంబంధించి ప్రపంచ ఆనంద దినోత్సవం, సంతోషకరమైన దినోత్సవంగా జరుపుకుంటాం. ఈరోజే మనం పిచ్చుకల దినోత్సవాన్ని కూడా మార్చ్ 20 నాడు జరుపుకుంటారు. సో ఇది నెక్స్ట్ మార్చ్ 21. సో ఇక్కడ నుంచి అయితే ఈ 4 చాలా ఇంపార్టెంట్, అటవీ, జల, వాతావరణ, క్షయ. సో ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్ అనివక్షాన్ని గుర్తుంచుకోండి. ఆ అంటే అటవీ, నీ అంటే నీరు, వా అంటే వాతావరణ, క్ష అంటే క్షయ, అనివక్ష అంటే కంటిన్యూస్గా 21, 22, 23, 24 గుర్తుకుంటాయి. ఆ అంటే అటవీ దినోత్సవం మార్చ్ 21. థీమ్ ఫారెస్ట్ అండ్ ఇన్నోవేషన్స్, న్యూ సొల్యూషన్ ఫర్ ఎ బెటర్ వరల్డ్ అనేది అటవీ దినోత్సవం. మార్చ్ 22 ప్రపంచ నీటి లేదా జల దినోత్సవం. మార్చ్ 23 ప్రపంచ వాతావరణ దినోత్సవం. దీని యొక్క థీమ్ వచ్చేసి ఎట్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ క్లైమేట్ యాక్షన్ అనేది దీని థీమ్. నెక్స్ట్ 24 క్షయ దినోత్సవం ప్రపంచ మార్చ్ 24ది. దీని యొక్క థీమ్ ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ అనేది దీని యొక్క థీమ్. సో నెక్స్ట్ మార్చ్ 27 ప్రపంచ నాటక దినోత్సవంగా జరుపుకుంటారు. మార్చ్ 27ని దీని యొక్క థీమ్ వచ్చేసి థియేటర్ అండ్ కల్చర్ ఆఫ్ పీస్ అనేది దీన్ని చూసుకోవాలి. నెక్స్ట్ మార్చ్ 28 ప్రపంచ పియానో దినోత్సవం. మార్చ్ 30 వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ అనేది మార్చ్ 30 యొక్క థీమ్ అయితే మనం గమనించవచ్చు. సో ఇదండి ఈరోజు మనం మార్చ్ 2024కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్స్ట్రా కంటెంట్ అనేది లేకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత అవసరమో అంతే కంటెంట్ తోటి తయారు చేయడం జరిగింది. 100% ఉపయోగించుకోండి. మీ యొక్క లక్ష్య సాధనలో అయితే ఖచ్చితంగా విజయం అయితే సాధించండి. 100% ఎగ్జామ్ అయ్యే ముందు వరకు కూడా ఈ విధంగా మంత్లీ వైటెస్ కరెంట్ అఫైర్స్ అయితే అందించడం జరుగుతుంది. గ్రాండ్ టెస్ట్ కూడా రెగ్యులర్గా అయితే అందించడం అయితే జరుగుతుంది. టెలిగ్రామ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. డిస్కషన్ జరుగుతాయి, పీడిఎఫ్స్ కూడా అందించడం జరుగుతుంది. అలాగే మెయిన్గా ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి, పీడిఎఫ్స్ అయితే పొందండి. థ్యాంక్ యూ. ఈ విధంగా మా యొక్క ఎఫర్ట్స్ అయితే మీరు చూసే ఉంటారు. ఇంత కష్టపడి ఇవన్నీ మీకోసం సులభంగా అందించడం జరిగింది. సో ఖచ్చితంగా ఎఫర్ట్స్ నచ్చినట్టయితే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇతరులకు అవసరమైన ప్రతి ఒక్క అభ్యర్థికి అయితే షేర్ చేయండి. సో ప్రతి అభ్యర్థి యొక్క పెయిన్ ఏ విధంగా ఉంటుందో తెలుసు. ఒక ఉద్యోగ లక్ష్య సాధనలో సాధించాలన్న కసి. సో దానికి సాటిస్ఫై చేసే విధంగా మన కంటెంట్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. సో దిస్ ఇస్ క్రాంతి ఉప్పు, బిలీవర్స్ అకాడమీ. So, thank you. Jai Hind.